This conference will computer now be aided recorded. three-dimensional interactive application. So మీ అందరికీ తెలుసు, సో కేటీఐ is one of the best software for surfacing, రైట్? సర్ఫేసింగ్ కి నెంబర్ 1 సాఫ్ట్వేర్ వచ్చేసి కేటియా. సో వై బికాజ్ అంటే, సో డ్యూ టు ద మోస్ట్ అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఇన్ కేటియా. సో కేటీఆలో ఉన్న అడ్వాన్స్డ్ ఫీచర్స్ అండ్ కేటీఆలో ఉన్న యాక్యురసీ మరి మనకి ఏ సాఫ్ట్వేర్ లో కూడా రాదు. సో దట్స్ వై వి ప్రిఫర్ మోస్ట్లీ కేటీఆ ఫర్ సర్ఫేసింగ్. సో ఎనీహౌ సర్ఫేసింగ్ కి ఎందుకు ప్రిఫర్ చేస్తారు అంటే, యా సార్ కొంచెం వాయిస్ చాలా డిస్టర్బెన్స్ అవుతుంది సార్, కొంచెం మైక్ దూరం పెడతారా? బాగా డిస్టర్బెన్స్ అవుతుంది సార్. ఇప్పుడు క్లియర్ ఉంది సార్, థ్యాంక్ యూ. సో మనం మోస్ట్ అడ్వాన్స్డ్ ఫీచర్స్ అనేవి చేయొచ్చు. సో ద అడ్వాన్స్డ్ ఫీచర్స్ మనం ఇప్పుడు ఒక ఆటోమొబైల్ కన్సిడర్ చేస్తే, మైక్స్ మ్యూట్ చేయండి మాత్రం. యా సో ఇప్పుడు మనం ఆటోమొబైల్ బాడీ కనుక మనం తీసుకుంటే, సో వాయిస్ వినపడట్లేదు సార్. యా ఓకే, మ్యూట్ యాక్చువల్గా ఏంటంటే మీరు మాట్లాడుతున్నారని చెప్పి ఆర్గనైజర్ మ్యూట్ చేస్తే నా వాయిస్ కూడా మ్యూట్ అవుతుంది. ఓకేనా? సో మీరు మైక్స్ ఆఫ్ చేస్తే క్లియర్గా ఉంటుంది. ఓకే, సో ఒక సర్ఫేస్ అనేది మనం సర్ఫేసింగ్ అనేది కేటీఆర్లోనే కాదమ్మా, సో వేరే వేరే సాఫ్ట్వేర్స్ లో కూడా ఉంటుంది. లైక్ ఇప్పుడు ఎన్ఎక్స్ తీసుకుంటే, ఎన్ఎక్స్ ఈజ్ ఏ మోడలింగ్ సాఫ్ట్వేర్. సో ఎన్ఎక్స్ లో కూడా మనకి సర్ఫేసింగ్ ఉంటుంది. సో సాలిడ్ ఎడ్జ్ తీసుకుంటే, సాలిడ్ ఎడ్జ్ ఆల్సో ఏ మోడలింగ్ సాఫ్ట్వేర్, బట్ దాంట్లో కూడా సర్ఫేసింగ్ ఉంటుంది. కేటీఆలో కూడా సర్ఫేసింగ్ ఉంటుంది. సో ఇన్ని సాఫ్ట్వేర్స్ లో సర్ఫేసింగ్ ఉంది, బట్ మీరు కేటీఆనే ఎందుకు ప్రిఫర్ చేయమంటున్నారు? సో కేటీఆలోనే ఏంటి ద బెస్ట్ అంటే, సో ఇన్ కేటీఆ విల్ గెట్ ద హై సర్ఫేస్ ఫినిష్ అండ్ హై యాక్యురసీ ఇన్ ద సర్ఫేసింగ్. ఓకేనా? సో సర్ఫేసింగ్ కి మనం హై సర్ఫేస్ ఫినిష్ ఉంది, సో అది చాలా యాక్యురేట్ గా ఉంది అని మనం ఎప్పుడు చెప్తామంటే, లైక్ ఇప్పుడు ఒక కార్ ని మనం దూరం నుంచి చూసినప్పుడు దాని సర్ఫేసింగ్ ఫినిష్ కానీ లేదా దాని యొక్క క్వాలిటీ కానీ మనకు తెలియదు. సో ఎప్పుడు తెలుస్తుంది అంటే, దాని దగ్గరికి వెళ్ళి దాన్ని టచ్ చేసినప్పుడు దాని యొక్క స్మూత్నెస్ ద్వారా తెలుస్తుంది. లేదంటే దగ్గరికి వెళ్ళి చూసినప్పుడు సర్ఫేస్ క్వాలిటీ ఎలా ఉంది అంటే, అసలు ఆ ఫినిష్ ఎలా ఉంది, సో గ్లాసీ ఫినిష్ ఉందా లేదంటే రఫ్ ఫినిష్ ఉందా, సో సర్ఫేస్ చాలా స్మూత్ గా ఉందా లేదంటే రఫ్ గా ఉందా, సో ఇలాంటి పారామీటర్స్ ద్వారా మనం సర్ఫేస్ ని జడ్జ్ చేయొచ్చు. సో ఇట్లాంటి పారామీటర్స్ అన్నిట్లో కూడా కేటీఆర్ డిజైన్ చేసిన సర్ఫేస్ హై యాక్యురేట్ గా ఉంటది. సో ద సర్ఫేస్ స్మూత్నెస్ దట్ ఈస్ అబ్టైన్డ్ ఇన్ కేటీఆర్ ఈస్ హై ఇన్ ది వరల్డ్ కంపేర్ టు ఎనీ సాఫ్ట్వేర్ ఇన్ ది వరల్డ్. సో మీరు ఏ సాఫ్ట్వేర్ అయినా తీసుకోండి, సో ఈ వరల్డ్ లో మీరు ఏ సాఫ్ట్వేర్ అయినా తీసుకోండి, సో కేటీఆర్ విల్ గివ్ ది హైయెస్ట్ యాక్యురేట్ సర్ఫేస్. సో నేను మళ్ళీ చెప్తున్నాను, మీరు ఏ సాఫ్ట్వేర్ తీసుకోండి, ఈవెన్ యూఎస్ వెళ్ళండి, అమెరికా వెళ్ళండి, లేదా న్యూజిలాండ్ వెళ్ళండి, జర్మనీ వెళ్ళండి, ఎక్కడికైనా వెళ్ళండి, కేటీఆర్లో డిజైన్ చేసిన సర్ఫేస్ ఫినిష్ యొక్క క్వాలిటీ, దాని స్మూత్నెస్ ఇంకా ఏ సాఫ్ట్వేర్ లో కూడా రాదు. ఓకేనా? సో దట్ ఈస్ ద హై అండ్ ఫ్యూచర్ టు ప్రిఫర్ కేటీఆర్ ఫర్ సర్ఫేసింగ్. ఓకే రైట్. సో కేటీఆర్ ఈస్ ద ప్రొడక్ట్ ఆఫ్ డసాల్ట్ సిస్టమ్స్. మీకు ఆల్రెడీ తెలుసు, మీరు పార్ట్ 1 కంప్లీట్ చేశారు కాబట్టి. సో ఇలా మనకి ఎలాగైతే ఇప్పుడు మన మొబైల్ ఫోన్ కి ఒక బ్రాండ్ ఉంటుందో, అలా కూడా కేటీఆర్ ఒక ప్రొడక్ట్ అనమాట. ఇట్ ఈస్ ఆల్సో వన్ సాఫ్ట్వేర్. ఇట్ ఈస్ ద ప్రొడక్ట్ ఆఫ్ డసాల్ట్ సిస్టమ్స్. ఓకేనా? సో 1977 లో సో ఇట్ వాస్ ఆన్ బోర్డ్. సో ఆన్ బోర్డ్ లో మనకి అందరికీ అవైలబుల్ అయింది 1977 లో, రైట్? సో ఇట్ ఈస్ ఏ మల్టీ డిసిప్లినరీ సాఫ్ట్వేర్. మల్టీ డిసిప్లినరీ ఇన్ ద సెన్స్, సో కేటీఆర్ లో మనం సర్ఫేసింగ్ ఒకటే కాదు, పార్ట్ మోడలింగ్ కూడా చేస్తున్నాం కదా. సో ప్రీవియస్ గా మీరు ఏం చేశారు? పార్ట్ మోడలింగ్ చేశారు, బట్ సర్ఫేసింగ్ ఉందని ఎప్పుడు తెలిసింది?
రైట్. మీకు కొంచెం అడ్వాన్స్ గా వస్తే సర్ఫేసింగ్ ఉందని తెలిసింది. బట్ లేటర్ దిస్ సర్ఫేసింగ్ ఇంకా కెటియాలో ఇంకా ఏమేమి ఉంటాయి? సో హెచ్విఏసి ఉంటాయి, లైక్ ప్లంబింగ్ ఉంటది, పైపింగ్ ఉంటది, ప్లాంట్ లేఅవుట్ ఉంటది, కోర్ క్యావిటీ ఉంటది, స్ట్రక్చరల్ అనాలిసిస్ ఉంటది. సో ఇలా మనం చెప్పుకుంటూ వెళ్తే నెంబర్ ఆఫ్ మాడ్యూల్స్ ఉంటాయి. అరౌండ్ 200 మాడ్యూల్స్ ఉంటాయి కెటియాలో. సో కెటియా కంప్లీట్ గా ఎవరూ నేర్చుకోలేరు. ఈవెన్ ద పర్సన్ హూ హ్యాస్ డిజైన్ ద సాఫ్ట్వేర్, హీ ఆల్సో డోంట్ నో ద కెటియా కంప్లీట్లీ. సో ఒక్కొక్క మాడ్యూల్ ఒక్కొక్కరు డిజైన్ చేస్తారు. లైక్ సర్ఫేసింగ్ మాడ్యూల్ ఒకరు డిజైన్ చేస్తే పార్ట్ మాడ్యూల్ ఒకరు డిజైన్ చేస్తారు, కోర్ క్యావిటీ ఇంకొకరు డిజైన్ చేస్తారు. సో ఆ డిజైన్ చేసిన పర్సన్ కూడా కంప్లీట్ గా సాఫ్ట్వేర్ మీద నాలెడ్జ్ రాక్కర్లేదు. బట్ ఏంటంటే మనకి యూస్ఫుల్ అయ్యే మాడ్యూల్స్, లైక్ ఇప్పుడు మనకి ప్రొడక్ట్ డిజైన్ చేయాలనుకుంటున్నారు, లైక్ ఇఫ్ యూ వాంట్ టు డిజైన్ ఏ ప్రొడక్ట్, సో మీకు అప్పుడు రావాల్సిన మాడ్యూల్స్ ఏంటి? 4 మాడ్యూల్స్: స్కెచర్, పార్ట్, అసెంబ్లీ, డ్రాఫ్టింగ్. ఈ 4 వస్తే మీరు ప్రొడక్ట్ చేయగలరు. సో దట్ ఈస్ ఎ సాలిడ్ కాంపోనెంట్. Particularly I am mentioning it is a component, solid component. So product design ki, so I am not discussing about surface, I am discussing about product. So product discuss చేసినప్పుడు మనకి 4 మాడ్యూల్స్ ఎనఫ్ అన్నమాట. స్కెచర్, పార్ట్, అసెంబ్లీ, డ్రాఫ్టింగ్. ఈ 4 మాడ్యూల్స్ చాలా ఎనఫ్ మనకి. సో వెన్ కంపేర్ టు సమ్ సర్ఫేసింగ్ ఆబ్జెక్ట్స్, లైక్ ఇప్పుడు మనం ఏ ఏ యొక్క ఆటోమొబైల్ కానీ లేదంటే ఏ బైక్ చూసినా కానీ మనకి సర్ఫేస్ అనేది లుక్ ఇస్తుంది, రైట్? ఇప్పుడు మనం బైక్ కొన్నామంటే, సో ఒక బైక్ కొనాలనుకుంటున్నాం, సో మీరు ఏం చూసుకుంటారు బైక్ లో? బైక్ కానీ, కార్ కానీ, ఏదైనా కానీ, సో ఈవెన్ ఏది కొనాలనుకున్నా కానీ మీరు అవుటర్ సర్ఫేస్ చూసుకుంటారు కానీ ఇంజిన్ చూసుకుంటారా? సో మాక్సిమం మీకు ఎలా ఉండాలి? బైక్ కొంటే మీకు ఇంజిన్ పర్ఫార్మెన్స్ లేకపోయినా పర్లేదు, కానీ మీకు ఎలా లుక్ ఉండాలి? సర్ఫేస్ లుక్ ఉండాలి కదా. సో సర్ఫేస్ లుక్ ఉంటే ఏంటి? ఆటోమేటిక్ గా మీకు ఒక పాష్నెస్ వస్తుంది అనమాట. సో అందుకోసం మీరు కొంటారు. ఈవెన్ మీరు మైలేజ్ తక్కువ ఇస్తున్నా కానీ, ఇప్పుడు బుల్లెట్ బైక్ ఉంది, బుల్లెట్ బైక్ ఎందుకు కొంటున్నారు? డ్యూ టు ఇట్స్ క్వాలిటీ ఆఫ్ డిజైన్. సో డిజైన్ క్వాలిటీ అండ్ ద డిజైన్ సర్ఫేస్ ఫినిష్ ఆఫ్ బుల్లెట్ బైక్. సో ఆ బైక్ మనకి రాయల్టీగా డిపెండ్ చేస్తుంది కాబట్టి, సో ఇంజిన్ పర్ఫార్మెన్స్ మీరు పట్టించుకోరు, మైలేజ్ పట్టించుకోరు. సో ఈవెన్ మైలేజ్ తక్కువ ఇచ్చినా కానీ మీరు ఆ బైక్ ని ఎందుకు పర్చేస్ చేస్తారు? వై? బికాస్ డ్యూ టు ద డిజైన్. సో ఆ డిజైన్ క్వాలిటీ అలాంటిది, సో ఆ సర్ఫేస్ క్వాలిటీ అలాంటిది, మీ లుక్ అలాంటిది, ఆ గ్లాసీ లుక్ అలాంటిది. సో అందుకోసమే మనకి అవుటర్ లుక్ ఎంత బాగుంటే మనం ఆ ప్రొడక్ట్ ని ఎక్కువగా పర్చేస్ చేస్తాం. సో అలాగే ఇప్పుడు కెటియాలో డిజైన్ చేసిన ఒక సర్ఫేస్ కి క్వాలిటీ అంత హై ఫినిష్ గా ఉంటది. సో దాని యొక్క ప్రొడక్ట్స్ కూడా సేల్ వాల్యూ అంత ఎక్కువగానే ఉంటది. ఓకేనా? సో కెటియా ఆర్ కంప్యూటర్ ఎయిడెడ్ 3 dimensional interactive application developed by Dassault Systems. So it is the product of Dassault Systems, amma. Is a multidisciplinary computer aided design software. So multidisciplinary in the sense, so ఈ కెటియాలో మనం హెచ్విఏసి చేయొచ్చు. హెచ్విఏసి ఇస్ నథింగ్ బట్ హీటింగ్, వెంటిలేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్. ఒక బిల్డింగ్ కన్సిడర్ చేస్తే బిల్డింగ్ లో మనకి సర్వీసెస్ ఉంటాయి. సో ఒక బిల్డింగ్ కనుక మనం కన్సిడర్ చేస్తే, సో ఆ బిల్డింగ్ లో ఏంటి? ఎలక్ట్రికల్ సర్వీస్ ఉంటాయి, ప్లంబింగ్ సర్వీస్ ఉంటాయి, ఫైర్ ఫైటింగ్ సర్వీస్ ఉంటాయి, అండ్ ఏసీ సర్వీస్ కూడా ఉంటాయి. ఈ సర్వీస్ మొత్తం పీపుల్ కి ఎలా అంటే, ఆ బిల్డింగ్ లో ఉన్న ఆక్యుపెంట్స్ కి ఎలా దొక్కుతుంది అంటే డ్యూ టు సమ్ డక్ట్స్. సో ఇప్పుడు వాటర్ ఉన్నాయి అనుకోండి, బిల్డింగ్ లో ఉన్న పీపుల్ అందరికి వాటర్ కావాలి. వాటర్ కావాలంటే దే విల్ కీప్ ద వాటర్ పైప్స్. సో ఇప్పుడు బిల్డింగ్ లో ఉన్న వాళ్ళందరికీ ఏసీ కావాలి. ఏసీ కావాలంటే దే విల్ కీప్ ద డక్ట్ పైప్స్. దీస్ డక్ట్ పైప్స్ విల్ సప్లై ది ఏసీ టు ది ఆక్యుపెంట్స్ ఇన్ ద బిల్డింగ్. సో డిజైనింగ్ ఆఫ్ ది డక్ట్ పైప్స్, డిజైనింగ్ ఆఫ్ ది ఏసీ పైప్స్ ఈస్ కాల్డ్ హెచ్విఏసి. ఓకేనా? సో ఎక్విప్మెంట్ ఎలా ఉండాలి, సో ఎంత ఎక్విప్మెంట్, ఎంత లోడ్ మెయింటైన్ చేయాలి, పైపింగ్ ఎలా ఉండాలి, సో దీస్ ఆల్ ఆర్ కమ్స్ అండర్ హెచ్విఏసి. ఇఫ్ యూ గో ఫర్ piping, so that comes under plumbing design. If you go for firefighting, that comes under firefighting design. If you go for electrical, so ఇప్పుడు మనకి ఎలక్ట్రికల్ కావాలనుకోండి, ప్రీవియస్ గా అయితే మనకి ఎలక్ట్రికల్ వైర్స్ అని బయటకి కనిపించాయి, పైప్స్ అని బయట పెట్టేవాళ్ళు. బట్ ఇప్పుడు ఏంటి? సో అన్ని వాల్స్ లో ఉంటాయి. మనకి ఏదైనా కానీ మనకి కేబుల్ ట్రే అనుకోండి, ఒక వైర్స్ అన్ని కనెక్ట్ చేసే కేబుల్ ట్రే ఉంటది. ఆ కేబుల్ ట్రే డిజైన్ చేయాలంటే వాల్ లోపల డిజైన్ చేయాలి. ఓకేనా? సో దట్ టైప్స్ ఆఫ్ డిజైన్ ఈస్ కంప్లీటెడ్ ఇన్ ఎలక్ట్రికల్ డిజైన్. మనకి ఎలక్ట్రికల్ డిజైన్ కూడా ఉంటుంది కెటియాలో. సో ఇఫ్ ఒక ప్రొడక్ట్ ఉందనుకోండి, ఒక ప్రొడక్ట్ కి ఫైనల్ స్టేజ్ ఏంటి? సో స్టార్టింగ్ స్టేజ్ కాన్సెప్ట్ స్టేజ్ అమ్మా, నెక్స్ట్ దానికి స్కెచింగ్ స్టేజ్. సో కాన్సెప్ట్ స్టేజ్ అయిపోయిన తర్వాత మనం ఏం చేస్తాం? దాని వ్యూస్ ఉంటాయి కదా, సో వ్యూస్ అన్ని రిప్రజెంట్ చేస్తాం. సో వ్యూస్ రిప్రజెంట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తాం? ఆ వ్యూస్ కి మనం మెటీరియల్ యాడ్ చేస్తే ఆటోమేటిక్ గా అది ఏమవుతుంది? 3D మోడల్ అవుతుంది. ఓకేనా? సో 3D మోడల్ అయిన తర్వాత నెక్స్ట్ ఏంటి? సో సో 3D మోడల్ అయిన తర్వాత సో అలా పార్ట్స్ అన్ని చేస్తాం మనం. లైక్ ఇప్పుడు ఒక సైకిల్ తీసుకుంటే సైకిల్ నెంబర్ ఆఫ్ పార్ట్స్ ఉంటాయి, అలా డిఫరెంట్ పార్ట్స్ చేస్తాం. పార్ట్స్ చేసిన తర్వాత దాన్ని మళ్ళీ ఏం చేస్తాం? అసెంబుల్ చేస్తే దట్ ఈస్ కాల్డ్ అసెంబ్లీ డిజైన్. నెక్స్ట్ సో డ్రాఫ్టింగ్ చేస్తాం. ఈ 4 స్టేజెస్ మీకు తెలుసు. తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాం. సో బిఫోర్ మ్యానుఫ్యాక్చరింగ్ విల్ గో ఫర్ సమ్ ప్రోటోటైప్.
ప్రోటోటైప్ మీద అనాలిసిస్ చేస్తాం. తర్వాత విల్ గో ఫర్ ద మ్యానుఫ్యాక్చరింగ్. మ్యానుఫ్యాక్చరింగ్ మనకి స్టేజెస్ ఉంటాయి, లైక్ బ్యాచ్ స్టేజ్ లేదంటే సింగిల్ స్టేజ్, అలా స్టేజెస్ ఉంటాయి. సో బ్యాచ్ ప్రొడక్షన్, మాస్ ప్రొడక్షన్ అలా ఉంటాయి. సో ఆ యూస్ చేసి, ఆ టెక్నిక్స్ యూస్ చేసి మనం ప్రొడక్షన్ అనేది స్టార్ట్ చేస్తాం. సో దిస్ ఇస్ ద స్టేజెస్. ఈ స్టేజ్ లో మీరు ఒక పార్ట్ డిజైన్ చేశారనుకోండి, సో లైక్ ఇప్పుడు మీరు కేటీఐ యూస్ చేశారమ్మా, మొన్నటిదాకా మీరు పార్ట్ లో డ్రా చేశారు. పార్ట్ లో డ్రా చేసి లైక్ ఏం చేస్తారనుకున్నా, ఒక వీల్ చేశారనుకున్నా, ఒక వీల్ డిజైన్ చేశారు. వీల్ డిజైన్ చేసి మరి మ్యానుఫ్యాక్చర్ చేయమన్నారు. మ్యానుఫ్యాక్చర్ ఎలా చేస్తాడు? ఒక ఐరన్ వీల్ ఇచ్చారమ్మా, రిమ్ అనుకుందాం, కార్ రిమ్ ఉంటది కదా, సో కార్ రిమ్ డిజైన్ చేశారు, మీరు డిజైన్ చేశారు బై యూసింగ్ పార్ట్ డ్రాయింగ్ యూజ్ చేసి కార్ డిజైన్ చేశారు. డిజైన్ చేసిన తర్వాత దాన్ని డైమెన్షన్ చేశారు, అన్ని చేశారు. ఎవరికి? డ్రాఫ్టింగ్ షీట్ లో డైమెన్షన్ ద వెండర్ హ్యాస్ టు మ్యానుఫ్యాక్చర్. సో వెండర్ మ్యానుఫ్యాక్చర్ చేయాలంటే ఏం చేయాలి? సో హీ షుడ్ హ్యావ్ సమ్ డై, రైట్? డై ఉండాలి అతని దగ్గర. ఫర్ ద కాస్టింగ్ యూజ్ చేసి ద సో ఈ కాస్టింగ్ ప్రొసీజర్ లోకి వెళ్ళాలంటే మనకి ఏం కావాలి? సో మీరు డిజైన్ చేసిన వీల్ రిమ్ కి కోర్ ఏది, క్యావిటీ ఏదని తెలియాలి, రైట్? కోర్ క్యావిటీ అంటే ఐడియా ఉండాలి. సో మీరు ఏం చేయాలి? అప్పుడు డిజైన్ చేసిన రిమ్ ఉంది కదా, ఆ రిమ్ కి మీరు కోర్ క్యావిటీ డిజైన్ చేయాలి. సార్ అసలు కోర్ క్యావిటీ అంటే ఏంటి? ఇప్పుడు మీరు పీటీ ల్యాబ్ లో, ప్రొడక్షన్ ల్యాబ్ లో చేశారు కదా, లైక్ కోబాక్స్ డ్రాఫ్ట్ యూజ్ చేసి పైన ఏమో ఒక సాలిడ్ పెట్టేసి కాస్టింగ్ లా చేస్తారు కదమ్మా. కోబాక్స్, ర్యాక్ బాక్స్ యూజ్ చేసి కాస్టింగ్ లాగా యూజ్ చేసిన తర్వాత దాంట్లో మనం మోల్టన్ మెటల్ పోస్తే ఆ మోల్టన్ మెటల్ సొలిడిఫై అయిపోయి ఆ షేప్ వస్తుంది. సో మనం ప్రొడక్షన్ ల్యాబ్ లో చేస్తాం, రైట్? అలా చేయాలన్నమాట. ఇప్పుడు ఏదైతే మన వీల్ ఉందో ఆ వీల్ కి మనం ఏం చేయాలి? కోర్ క్యావిటీ డిసైడ్ చేయాలి. ఓకేనా? సో ఆ వీల్ కి ఏదైతే మనం వీల్ డిజైన్ చేసామో, సో ఆ డిజైన్ చేసిన వీల్ కి మనం కోర్ క్యావిటీ చేయాలి. కోర్ క్యావిటీ ఇన్ ద సెన్స్, సో ఏది కో బాక్స్ లో ఉండాలి, ఏది డ్రాగ్ బాక్స్ పైన కోప్ డ్రాగ్ బాక్సెస్ లో ఏమేమి ఉండాలి. సో అలా డిజైన్ చేసిన తర్వాత మళ్ళీ అదే వీల్ కి డ్రాఫ్ట్ అనాలిసిస్ కూడా చేయాలి. ఓకేనా? సో డ్రాఫ్ట్ అనాలిసిస్ అంటే ఏంటి? ఇప్పుడు మనం కాస్టింగ్ చేస్తాం అమ్మా, కాస్టింగ్ చేసిన తర్వాత ప్రొడక్ట్ ని ఎజెక్ట్ చేయాలి కదా బయటికి. సో ఆ బాక్స్ ఉంటది కదా, ఆ బాక్స్ లో ఏంటి? మన డై ఉంటది, మీకు అందరికీ డై తెలిసే ఉంటది. డైలో 2 ఉంటాయి, బాటమ్ డై, టాప్ డై ఉంటది. సో బాటమ్ డైలో కానీ టాప్ డైలో కానీ మనకు ఒక హోల్ ఉంటది. ఆ హోల్ యూజ్ చేసి మనం ఏం చేస్తాం? ఈ మాల్టన్ మెటల్ అనేది లోపలికి పంపిస్తాం. మాల్టన్ మెటల్ సొలిడిఫై అయిపోయిన తర్వాత మనకి ఎగ్జాక్ట్ ప్రొడక్ట్ అనేది బయటకు వస్తుంది. సో ఆ బయటకు వచ్చే ప్రొడక్ట్ ని మనం ఎజెక్ట్ చేయడానికి సో మనం ఏంటి? సమ్ డ్రాఫ్ట్ క్రియేట్ చేయాలి. డ్రాఫ్ట్ ఇన్ ద సెన్స్ నథింగ్ బట్ సమ్ ఇంక్లినేషన్ క్రియేట్ చేయాలి. సో ఆ ఇంక్లినేషన్ ని డ్రాఫ్ట్ యాంగిల్ అంటారు. ఓకేనా? సో ఆ డ్రాఫ్ట్ యాంగిల్ క్రియేట్ చేయాలి. సో దీస్ ఆర్ ద సమ్ ఆఫ్ ద స్టెప్స్. మీరు అనుకుంటారు జస్ట్ మనం ప్రొడక్ట్ డిజైన్ చేసి, సో ఒక పార్ట్ డిజైన్ చేసి దాన్ని డ్రాఫ్టింగ్ చేసి వెండర్కి ఇస్తే వెండర్ మ్యానుఫ్యాక్చర్ చేస్తారు అనుకుంటాడు. కానీ మీరు చేయాల్సింది ఏంటంటే ఆ పార్ట్ కి కోర్ ఏది, క్యావిటీ ఏది కూడా మీరే డిసైడ్ చేయాలి. అండ్ ఆ పార్ట్ కి ఆ కోర్ క్యావిటీ డిజైన్ చేసిన తర్వాత పార్టింగ్ లైన్ డిజైన్ చేయాలి. సో పార్టింగ్ లైన్ చేసిన తర్వాత దానికి డ్రాఫ్ట్ అనాలిసిస్ చేయాలి. సో డ్రాఫ్ట్ అనాలిసిస్ చేసిన తర్వాత మీరే డై ప్రిపేర్ చేయాలి దానికి. సో మీరే డై ప్రిపేర్ చేసి వెండర్కి ఇవ్వాలి. అప్పుడు వెండర్ ఏం చేస్తాడు? దాన్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తాడు రియల్ టైం. అంటే మీరు డై ఎక్కడ క్రియేట్ చేస్తారు? సాఫ్ట్వేర్ లో క్రియేట్ చేస్తారు. మీరు సాఫ్ట్వేర్ లో క్రియేట్ చేసిన డైని, సో వెండర్ ఏం చేస్తాడు? రియల్ టైం దాన్ని మెషినింగ్ చేస్తాడు. మెషినింగ్ చేసి బై యూజింగ్ సిఎన్సి ఆర్ డిఫరెంట్ మిల్లింగ్ ఆర్ టర్నింగ్ ఆపరేషన్స్ యూజ్ చేసి అతను దాన్ని ముందు డై ప్రిపేర్ చేసుకొని ఆ తర్వాత ఆ డైలో మోల్టన్ లిక్విడ్ అనేది మన పోసినప్పుడు అప్పుడు మనకి ఎగ్జాక్ట్ ప్రొడక్ట్ అనేది బయటకు వస్తుంది. ఓకేనా? సో దిస్ ఈస్ ద ప్రొసీజర్ ఫర్ మ్యానుఫ్యాక్చరింగ్. సో ఇది ప్రొసీజర్ అన్నమాట, ఎగ్జాక్ట్ ప్రొసీజర్ ఇలా జరుగుతుంది. సో మనం జస్ట్ డిజైన్ చేస్తే మనం ఓన్లీ ఆ పార్ట్ వీల్ డిజైన్ చేసి ఇచ్చేస్తే సరిపోదు. మనం వీల్ డిజైన్ చేయాలి, వీల్ డిజైన్ చేసి కోర్ ఏది, క్యావిటీ ఏది చెప్పాలి, పార్టింగ్ లైన్ డిసైడ్ చేయాలి, దాని మీద డ్రాఫ్ట్ అనాలిసిస్ చేయాలి. సో డ్రాఫ్ట్ అనాలిసిస్ చేసిన తర్వాత అప్పుడు మళ్ళీ మీరే డై కూడా ప్రిపేర్ చేయాలి. ఏదైతే ప్రొడక్ట్ ఉందో ఆ ప్రొడక్ట్ కి మీరే డై కూడా ప్రిపేర్ చేయాలి. సో డై ప్రిపేర్ చేసిన తర్వాత మీరు వెండర్కి ఇవ్వాలి. ఓకేనా? క్లయింట్ ఎవరైతే క్లయింట్ ఉంటాడో ఆ క్లయింట్ కి మీరు డై ఇవ్వాలి. మీరు ఇప్పటివరకు ఏమనుకుంటారు? జస్ట్ ప్రొడక్ట్ ఇస్తే సరిపోద్ది అనుకుంటారు. బట్ యూ హ్యావ్ టు గివ్ ద డై ఇస్తేనే మీకు రియల్ టైం జరిగినట్టు. మీకు ఆల్రెడీ తెలుసు అనుకుంటాను ఇవన్నీ. ఇన్ కేస్ తెలియకపోతే సో దిస్ ఈస్ ద ప్రొసీజర్ అనమాట. ఓకేనా? ఓకే. Yeah, the software is used for designing commercial products and deeply involved in product development processes.
ప్రొడక్ట్ డెవలప్మెంట్ ప్రాసెస్ అంటే ఇదేనమ్మా. ప్రొడక్ట్ డెవలప్మెంట్ ప్రాసెస్ అంటే సో స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు స్కెచ్ నుంచి స్కెచ్ తర్వాత ఆ స్కెచ్ కి మెటీరియల్ యాడ్ చేయడం, మెటీరియల్ యాడ్ చేసిన తర్వాత ఆ ఇండివిజువల్ పార్ట్స్ ని సేవ్ చేసుకోవడం, తర్వాత ఒక్కొక్క పార్ట్ కి డై క్రియేట్ చేయడం. అంటే ఎంటైర్ ఫైనల్ ప్రోడక్ట్ డై క్రియేట్ చేయకూడదు, ఒక్కొక్క పార్ట్ కి డై క్రియేట్ చేయాలి. డై క్రియేట్ చేసే ముందు కోర్ ఏది క్యావిటీ ఏది డిసైడ్ చేయాలి, దానికి డ్రాఫ్ట్ అనాలిసిస్ చేయాలి. డ్రాఫ్ట్ అనాలిసిస్ చేసిన తర్వాత పార్టింగ్ లైన్ క్రియేట్ చేయాలి. సో పార్టింగ్ లైన్ క్రియేట్ చేసిన తర్వాత సమ్ స్లైడర్స్ అండ్ లిఫ్టర్స్ క్రియేట్ చేయాలి. ఇన్ కేస్ కోర్ క్యావిటీ సరిగ్గా క్లియర్ అవ్వలేదు అనుకోండి, అంటే కోర్ క్యావిటీ ఏంటంటే మనకి కోప్ బాక్స్ ఏది ఉండాలి, డ్రాగ్ బాక్స్ ఏది ఉండాలి డిసైడ్ చేస్తాం కదా, సో దాన్ని కోర్ క్యావిటీ అంటారు. సో ఈ కోర్ క్యావిటీ క్రియేట్ చేసే ప్రొసీజర్ లో మనకి 2 కలర్స్ వస్తాయి. సో ఈ కలర్స్ అప్పుడు మనకి మొత్తం బాటమ్ మొత్తం ఒక కలర్ లో ఉండాలి, టాప్ మొత్తం ఒక కలర్ లో ఉండాలి మనం డిసైడ్ చేసే పార్ట్ కి. ఇన్ కేస్ అలా అవ్వలేదు అనుకోండి, మనం ఆ కోర్ క్యావిటీ అవ్వనప్పుడు మనకు కొన్ని స్లైడర్స్ అండ్ లిఫ్టర్స్ అని కొన్ని ఉంటాయి, అవి పెట్టి సో మనం క్లియర్ చేయాలన్నమాట. ఆ డ్రాఫ్ట్ క్రియేట్ చేయాలి, డ్రాఫ్ట్ అనాలిసిస్ చేయాలి, పార్టింగ్ లైన్ క్రియేట్ చేయాలి, డై అనేది మీరు చేయాలి. మీరు సాఫ్ట్వేర్ లో డై చేసి డై ఇవ్వాలి వెండర్ కి, ఓకేనా. సో దిస్ ఈస్ ద ప్రొసీజర్, నథింగ్ బట్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ ప్రాసెస్. కెటియా ఆఫర్స్ గ్రేట్ స్కోప్ ఎస్పెషల్లీ ఇన్ ఆటోమొబైల్ ఇండస్ట్రీస్. సో ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ లో కెటియా ఎందుకు గ్రేట్ స్కోప్ అంటే, సో మన సర్ఫేస్ అనేది ఫైండ్ చేసేది ఎక్కడ, మన పార్ట్లు. ఇప్పుడు బేరింగ్స్ అనుకోండి అమ్మా, బేరింగ్స్ కానీ బోల్ట్ నట్లో సర్ఫేస్ చూస్తామా, చూడడం. సో లేదంటే ఏదైనా స్క్రూస్ రెంచెస్ లో సర్ఫేస్ చూస్తామో, చూడడం. ఎక్కడ చూస్తాం సర్ఫేస్ అనేవి, కార్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటప్పుడు సర్ఫేస్ చూస్తాం, బైక్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటప్పుడు సర్ఫేస్ చూస్తాం, ఆటోస్ లేదంటే బస్సెస్ అలాంటివి మ్యానుఫ్యాక్చర్ చేసేటప్పుడే మనం సర్ఫేసెస్ చూస్తాం. సో దట్స్ వై కెటియా హ్యాస్ ఎ గ్రేట్ స్కోప్ ఇన్ ఆటోమోటివ్ ఇండస్ట్రీస్. ఓకేనా. నెక్స్ట్ స్లైడ్ చేంజ్. ఓకే, యా. సో ఈ కెటియా లాగే మనకి ఆల్టర్నేటివ్ సాఫ్ట్వేర్స్ ఏం లేవా అంటే, సో వీఆర్ హ్యావింగ్ సో మెనీ ఆల్టర్నేటివ్ సాఫ్ట్వేర్స్ ఫర్ కెటియా. సో మీకు ఆల్రెడీ తెలుసు, మీకు పార్ట్ 1 లో చెప్పుంటారు, బట్ వన్స్ అగైన్ ఐఎమ్ రిపీటింగ్. సో యాజ్ కెటియా ఈజ్ ఏ పారామెట్రిక్ మోడలింగ్ సాఫ్ట్వేర్. ద ఫస్ట్ థింగ్ యూ హ్యావ్ టు, మీరు కెటియా కానీ ఎన్ఎక్స్ కానీ సాలిడ్ ఎడ్జ్ కానీ యూనిగ్రాఫిక్స్ కానీ ఏది కానీ మీరు థింక్ చేసినా మీ మైండ్ లోకి రావాల్సిన ఫస్ట్ పాయింట్ ఏంటంటే, సో దిస్ ఈజ్ ఏ పారామెట్రిక్ మోడలింగ్ సాఫ్ట్వేర్. బై చేంజింగ్ ద పారామీటర్స్ ఆటోమేటికలీ ద స్కెచ్ విల్ బి చేంజ్డ్ అని చెప్పి మీ మైండ్ లో రావాలి, ఓకేనా. సో దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. సో మరి నాన్ పారామెట్రిక్ సాఫ్ట్వేర్ ఏది అంటే, ఆటోకాడ్ ఈజ్ ఏ నాన్ పారామెట్రిక్ సాఫ్ట్వేర్. బై చేంజింగ్ ద dimension value, the sketch won't be changed in AutoCAD, right? సో డయామీటర్ వాల్యూ చేంజ్ చేస్తే స్కెచ్ చేంజ్ అవుతుంది, ఆటోకాడ్ లో చేంజ్ అవ్వదు. వై? బికాస్ ఆటోకాడ్ ఈజ్ ఏ నాన్ పారామెట్రిక్ సాఫ్ట్వేర్. బట్ ఇక్కడ కెటియాలో ఆటోమేటిక్ గా మీకు డైమెన్షన్ చేంజ్ చేస్తే ఆటోమేటిక్ గా మనకి స్కెచ్ కూడా చేంజ్ అవుతుంది. వై? బికాస్ కెటియా ఈజ్ ఏ పారామెట్రిక్ మోడలింగ్ సాఫ్ట్వేర్, ఓకేనా. దెర్ ఆర్ సో మెనీ ఆల్టర్నేటివ్స్ ఫర్ మోడలింగ్ సాఫ్ట్వేర్స్, లైక్ కెటియా ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ సాఫ్ట్వేర్. ఇఫ్ యూ గో ఫర్ ద ఆల్టర్నేటివ్స్, వీఆర్ హ్యావింగ్ సిమెన్స్ and we are Siemens NX, Siemens Solid Edge. We are having Creo. Creo is the company for company of PTC company యొక్క product Creo అన్నమాట. Next Autodesk Inventor. So Autodesk Inventor is the product of Autodesk. So SolidWorks is the product of Ketia. సో SolidWorks ఎందుకు డిజైన్ చేస్తారంటే, Ketia is completely for surfacing అమ్మా. బ్లైండ్లీ Ketia అంటే సర్ఫేసే. సో పార్ట్ మోడలింగ్ Ketia చేయరు. సో మై సజెషన్, సో పార్ట్ మోడలింగ్ కోసం SolidWorks వెళ్ళండి. సో మీరు పార్ట్ మీద జాబ్ ట్రై చేస్తున్నారు అనుకోండి, బెటర్ టు గో ఫర్ సాలిడ్ వర్క్స్. బట్ కెటియాలో చేసేది మాత్రం సర్ఫేసింగ్ ఏనమ్మా. సో ఐఎమ్ సేయింగ్ యూ వన్స్ అండ్ ట్వైస్. వై? బికాస్ కెటియా ఈస్ మెంట్ ఫర్ సర్ఫేసింగ్ ఓన్లీ ఫర్ సర్ఫేసింగ్. సో దట్స్ వై ఇట్ ఈస్ హ్యావింగ్ మోర్ అడ్వాంటేజెస్ ఇన్ సర్ఫేసింగ్. ఓకే. సో హూ యూజెస్ కెటియా, వేర్ ఇట్ ఈస్ యూజ్డ్, వేర్ కెటియా ఈస్ యూజ్డ్. సో ఇప్పుడే చెప్పుకున్నాం కదా మనం, కెటియా చాలా కంపెనీస్ లో యూజ్ చేస్తారని. సో చూడండి, కెటియానే కాదు వేరే వేరే సాఫ్ట్వేర్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ చూడండి, యూనిగ్రాఫిక్స్ అండ్ సాలిడ్ ఎడ్జ్ యూజ్ చేస్తారు, ప్రో యూజ్ చేస్తారు, ఐడియాస్ యూజ్ చేస్తారు, కెటియా యూజ్ చేస్తారు. ఐడియాస్ ఇంతవరకు ఈ సాఫ్ట్వేర్ మీరు అసలు వినే ఉండరు నాకు తెలిసి, అంటే లోకల్ గా ఇది పాపులర్ కాదు, ఇంటర్నేషనల్ లో బాగా పాపులర్ అన్నమాట ఐడియాస్. దిస్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద పారామెట్రిక్ మోడలింగ్ సాఫ్ట్వేర్, అలాంగ్ విత్ సర్ఫేసింగ్ కూడా దీంట్లో డీల్ చేస్తారు, ఓకేనా. సో మన యూనిగ్రాఫిక్స్ చూడండి, యూనిగ్రాఫిక్స్ కి ఇండియన్ యూజర్స్ ఎవరు చూడండి, బజాజ్ ఆటో, హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్, ఇండియన్ రైల్వేస్. సో ఎందుకు? సో సార్ మీరు చెప్పారు కదా కెటియా అనేది మోస్ట్ ఎఫిషియెంట్ సాఫ్ట్వేర్ అని, మరి మన ఇండియన్ రైల్వేస్ కానీ హెచ్ఏఎల్ కానీ వాళ్ళు ఎందుకు యూజ్ చేయట్లేదు సార్ మరి కెటియా అని మీరు నన్ను అడిగితే, సో యాజ్ దే డో, ఇప్పుడు మనకి అది హై ఎండ్ సాఫ్ట్వేర్ కాబట్టి లైసెన్స్ కాస్ట్ కూడా హై ఎండ్ గానే ఉంటది, ఓకే. సో కానీ ప్రతి కంపెనీ కేటీఆర్ మీదే చేయాలంటే సో ఇట్ ఈస్ నాట్ మ్యాండేటరీ, ఎవరిష్టం వాళ్ళది, రైట్. ఇప్పుడు మనకి టెస్లా ఉంది, లేదా బిఎండబ్ల్యూ ఉంది, లేదా ఆడి ఉంది. సో వాళ్ళకి ఏ సాఫ్ట్వేర్స్ యూజ్ చేయరు,
వాళ్ళకి ఏ సాఫ్ట్వేర్స్ యూజ్ చేయరు, దే ఓన్లీ ప్రిఫర్ కేటియా. వై? బికాస్ దోస్ ఆర్ ద హై ఎండ్ సాఫ్ట్వేర్, హై ఎండ్ కంపెనీస్. సో అలాంటి హై ఎండ్ కంపెనీస్ వచ్చేసి యూనిగ్రాఫిక్స్, సాలిడ్ ఎడ్జ్ ఇవి యూజ్ చేయరు. ఎందుకంటే సో దీస్ ఆర్ ద సమ్ లో యాక్యురేట్ సాఫ్ట్వేర్స్ వెన్ కంపేర్ టు కేటియా. సో like that, Bajaj Auto, Hall, and Indian Railways, so these companies are using Unigraphics and Solid Edge. So what are the Indian companies that is using KTIA ante? So Telco, Bajaj Tempo, etc. అంటే మొత్తం ఇవ్వలేదు, బట్ సో మెనీ ఇండియన్ కంపెనీస్ ఆల్సో విల్ యూస్ కేటియా. అంటే చెప్పాను కదా, సో లైసెన్స్ కాస్ట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది అమ్మా కేటియాకి. సో అందుకనే కొన్ని కంపెనీస్ అనేది కేటియాని ప్రిఫర్ చేయరు. బట్ ఎవరైతే హై యాక్యురసీ కోరుకుంటున్నారో, సో డెఫినెట్ గా దే విల్ ప్రిఫర్ ద కేటియా సర్ఫేసింగ్ సాఫ్ట్వేర్ ఫర్ ఆల్ దేర్ మాడ్యూల్స్. సో వాళ్ళ డిజైన్స్ అన్నిటికీ కేటియానే యూజ్ చేస్తారు. ఓకేనా? నెక్స్ట్, నేమ్ ఆఫ్ ఇంటర్నేషనల్ యూజర్స్. ఇంటర్నేషనల్ యూజర్స్ అనమాట. సో కేటియాకి ఇంటర్నేషనల్ యూజర్స్ ఎవరో చూడండి, ఎయిర్ బస్ అండ్ బోయింగ్. ఓకేనా? ఎయిర్ బస్ ఈస్ వన్ ఆఫ్ ద international company, so Boeing is also one of the international company. ఓకేనా? సో నెక్స్ట్, అప్లికేషన్ ఏరియాస్. సో అప్లికేషన్ ఏరియాస్ కేటియా ఎక్కడ యూజ్ చేస్తారు? గుడ్ ఫర్ సర్ఫేసింగ్. చూసారా? సో ద మెయిన్ వర్డ్, ఫస్ట్ వర్డ్ ఏముంది? గుడ్ ఫర్ సర్ఫేసింగ్. ఎందుకు సర్ఫేసింగ్ గుడ్ అంటే, సో డ్యూ టు ఇట్స్ సర్ఫేస్ స్మూత్నెస్ అండ్ యాక్యురసీ. ఓకేనా? ప్రొడక్ట్ కంపెనీ Dassault Systems. ఓకేనా? కేటియా ఇస్ ద ప్రొడక్ట్ ఆఫ్ Dassault Systems. నెక్స్ట్, అప్లికేషన్స్ ఫర్ కేటియా. సో మీకు ఆల్రెడీ తెలుసు, కేటియాని అప్లికేషన్స్ అనేవి నాట్ లిమిటెడ్ అనమాట. ఇట్ ఈస్ నాట్ ఏ లిమిటెడ్. అప్లికేషన్స్ చాలా చాలా చోట్ల యూజ్ చేస్తారు. లైక్ షిప్ బిల్డింగ్ లో యూజ్ చేస్తారు, ఎలక్ట్రానిక్ లో యూజ్ చేస్తారు, అప్లయన్సెస్, హోమ్ అప్లయన్స్ లో యూజ్ చేస్తారు, ఫర్నిచర్ అంటే ఇంటీరియర్స్ అండ్ ఎక్స్టీరియర్స్ లో యూజ్ చేస్తారు, కన్స్ట్రక్షన్ లో యూజ్ చేస్తారు. కన్స్ట్రక్షన్ నాకు చెప్పాను కదా, బిల్డింగ్ లో సర్వీసెస్ ఉంటాయని చెప్పి, ఆ సర్వీసెస్ లో యూజ్ చేస్తారు. ప్లాంట్ లేఅవుట్స్ డిజైన్ చేస్తారు. ప్లాంట్ లేఅవుట్స్ అంటే ఏంటి? ఇప్పుడు ఇఫ్ యూ కన్సిడర్ ఏ టర్బైన్ ప్లాంట్, సో ఆ టర్బైన్ ప్లాంట్ లో లేఅవుట్ ఇవ్వాలి. లేఅవుట్ అంటే ఏంటి? ఎక్కడ టర్బైన్ ఉండాలి, ఎక్కడ పైప్స్ రావాలి, ఎక్కడ ఫ్రేమ్స్ ఉండాలి, సో ఎక్కడ సీక్వెన్సింగ్ అంతా ఎలా ఉండాలి, ఏ పైప్ ఏ ట్యాంక్ నుంచి ఏ ట్యాంక్ లోకి రావాలి, సో ఇవన్నీ కూడా మన కేటీఆర్ డిజైన్ చేస్తారనమాట. నెక్స్ట్, ఆటోమోటివ్ లో ఎక్కువ యూజ్ చేస్తారు, డిఫెన్స్ లో, మిషనరీలో, సో కన్స్యూమర్ గూడ్స్ లో, ఆర్కిటెక్చర్ లో కూడా యూజ్ చేస్తారు. కేటీఆర్ అనేది సివిల్ వాళ్ళు కూడా యూజ్ చేస్తారు అనమాట. సమ్ ఆర్కిటెక్చర్ డొమైన్ ఇస్ ఆల్సో దేర్ ఇన్ కేటీఆర్. బట్ అన్ని మీకు రావాలని రూల్ లేదు. బట్ ఐఎమ్ టెలింగ్ యూ, just learn some of the modules, but that too perfectly. I am giving a word perfectly. పర్ఫెక్ట్ గా నేర్చుకోండి కొన్ని మాడ్యూల్స్ అయినా. లైక్ ఇప్పుడు మీరు ఇప్పటి వరకు స్కెచర్, పార్ట్, అసెంబ్లీ, డ్రాఫ్టింగ్ ఈ 4 నేర్చుకున్నారు. బట్ నౌ ట్రై టు లెర్న్ సర్ఫేసింగ్ మాడ్యూల్, షీట్ మెటల్ అండ్ సో మెనీ మాడ్యూల్స్ దట్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఇన్ దిస్ సెషన్. సో దట్ షుడ్ బి డిస్కస్డ్ ఇన్, మీరు డిస్కస్ చేసింది ఏదైనా కానీ పర్ఫెక్ట్ గా నేర్చుకోండి. ఓకేనా? యా. నెక్స్ట్, యా, కేటియా వర్కింగ్ మాడ్యూల్స్. సో ఇవన్నీ మీకు తెలిసే ఉంటాయి ఆల్రెడీ. స్కెచర్ లో ఏం చేస్తామమ్మా? 2D డిజైన్స్ ఉంటాయి కదా, మనం 2D డిజైన్స్ డ్రా చేస్తాం. నెక్స్ట్ పార్ట్ లో ఏం చేస్తాం? ఆ 2D డిజైన్స్ కి ఏం చేస్తాం? మెటీరియల్ యాడ్ చేస్తాం. 2D డిజైన్స్ కి మెటీరియల్ యాడ్ చేస్తే ఆటోమేటిక్ గా అది 3D పార్ట్ అవుతుంది. ఓకేనా? సో దట్ ఈస్ పార్ట్ డిజైన్. నెక్స్ట్ ఏంటి? అసెంబ్లీ డిజైన్ లో ఇలా పార్ట్స్, ఇండివిజువల్ పార్ట్స్ మొత్తాన్ని కలిపి అసెంబుల్ చేస్తే దాన్ని ప్రొడక్ట్ అంటారు. సో తెలుసు కదా పార్ట్ కి ప్రొడక్ట్ కి డిఫరెన్స్. ఇప్పుడు ఒక కార్ ఉందనుకోండి, వీల్స్, మిర్రర్స్, లేదంటే డోర్స్, ఇవన్నీ పార్ట్స్ అనమాట. అట్ లాస్ట్ ఈ మొత్తం దానికి అసెంబుల్ చేస్తేనే అది ఫైనల్ ప్రొడక్ట్ అవుతుంది. ఓకేనా? సో దట్ ఈస్ ద అసెంబ్లీ వర్క్ బెంచ్. నెక్స్ట్, జనరేటివ్ డ్రాఫ్టింగ్ అంటే కూడా మీకు తెలుసు. అంటే వెండర్ కి ఇచ్చేటప్పుడు డైమెన్షన్స్ ఇవ్వాలి కదా, సో ఆ డైమెన్షన్స్ ని షీట్ లో ఫ్రంట్ వ్యూ, సైడ్ వ్యూ, టాప్ వ్యూ మెన్షన్ చేసి క్లియర్ గా డైమెన్షన్స్ మెన్షన్ చేయడాన్ని జనరేటివ్ డ్రాఫ్టింగ్ అంటారు. ఓకేనా? నెక్స్ట్, వైర్ ఫ్రేమ్ అండ్ సర్ఫేస్ డిజైన్. సో వైర్ ఫ్రేమ్ అండ్ సర్ఫేస్ డిజైన్ అంటే ఏంటంటే, సో ఇప్పుడు మనం డిస్కస్ చేసే మాడ్యూల్ ని వైర్ ఫ్రేమ్ అండ్ సర్ఫేస్ డిజైన్ అంటారు. సో దిస్ ఈస్ కంప్లీట్లీ రిలేటెడ్ టు సర్ఫేసింగ్ అనమాట. ఓకేనా? సో ఏదైతే మనం ఈ 12 days లో డిస్కస్ చేస్తున్నామో, ఈ 12 days లో డిస్కస్ చేసేది మొత్తం ఈ మాడ్యూల్ గురించి. సో ఈ మాడ్యూల్ అనే కాదు, ఇంకా చాలా మాడ్యూల్స్ డిస్కస్ చేస్తాం. బట్ ద మెయిన్ మాడ్యూల్ ఈస్ వైర్ ఫ్రేమ్ అండ్ సర్ఫేస్ డిజైన్. ఓకేనా? GSD అంటారు, జనరేటివ్ సర్ఫేస్ డిజైన్ మాడ్యూల్ అంటారు. సో వీఆర్ హ్యావింగ్ అనదర్ మాడ్యూల్ ఆల్సో కాల్డ్ ఎస్ జనరేటివ్ షీట్ మెటల్ డిజైన్ మాడ్యూల్. సో షీట్ మెటల్ ఆల్రెడీ తెలిసే ఉంటుంది. సో ఆ మాడ్యూల్ కూడా డిస్కస్ చేస్తాం. ఓకేనా? వీ నీడ్ టు థింక్ అబౌట్ దట్. సో షీట్ మెటల్ ఆల్సో ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ మాడ్యూల్ ఇన్ కేటియా. ఓకేనా? నెక్స్ట్, సో జామెట్రిక్ డైమెన్షనింగ్ అండ్ టాలరెన్సింగ్. సో ఈ కాన్సెప్ట్ మీకు ఆల్రెడీ ఇంట్రడ్యూస్ చేసే ఉంటారు. బట్ వన్స్ అగైన్ ఐఎమ్ రిపీటింగ్. సో GD&T is the number 1 and the best topic in designing and manufacturing.
సో దిస్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ డిజైనర్స్ యాజ్ వెల్ as మ్యానుఫ్యాక్చరర్స్. ఇద్దరికి చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఏదైనా ఉంది అంటే డిజైనింగ్ లో. సో లైన్స్, సర్కిల్స్, ఇప్పుడు సో జస్ట్ ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్ ఎనీ వన్. సో ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. సర్కిల్స్, రెక్టాంగిల్స్, లైన్స్ ఎవరైనా గీస్తారు, రైట్? సో ఇప్పుడు లైన్ గీసేసి దానికి లెంత్ 10 పెట్టమంటే రాదా? సో సర్కిల్ గీసేసి దాని డయామీటర్ 50 పెట్టమంటే రాదా? ఎవరికైనా వస్తుంది. బట్ ఏంటి, సో ఇన్ని రోజులు మనం ఏం నేర్చుకున్నాం? సో మీరందరూ నేర్చుకున్నది ఏంటి? సింపుల్ గా 2D డయాగ్రామ్స్ గీసి వాళ్ళు ఇచ్చిన, ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన డయాగ్రామ్ ఉంది, ఆ డయాగ్రామ్ కి లెంత్ 100, విడ్త్ 50, లేదంటే రేడియస్ 20, డయామీటర్ 30 ఉంటది. సింపుల్ గా అవి చూస్తారు, స్కెచ్ గీస్తారు, లేదంటే అవి ఎక్స్ట్రూడ్ చేస్తారు, లేదంటే అవి పాకెట్లు చేసుకుంటారు. సో దిస్ ఈస్ వాట్ ద బేసిక్ థింగ్ యూ హ్యావ్ డీన్. సో ద ఎంటైర్ థింగ్ వాట్ యూ హ్యావ్ లెర్న్ ఈజ్ జీరో. సో ఇప్పటి వరకు మీరు నేర్చుకున్న మొత్తం, ఇఫ్ యూ కంపేర్ దట్ టు ఇండస్ట్రియల్ నాలెడ్జ్ తో కంపేర్ చేసుకుంటే ఇప్పటి వరకు మీరు నేర్చుకున్న మొత్తం జీరోనే. ఐ మీన్ నాట్ జీరో, బట్ యూ హ్యావ్ లెర్న్ సంథింగ్. జస్ట్ మీరు నేర్చుకున్నారు అంతే, బట్ మీరు కరెక్ట్ వేలో నేర్చుకోలేదు. సో వాట్ యూ హ్యావ్ లెర్న్డ్ ఈస్ జస్ట్, ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఒక 10th క్లాస్ స్టూడెంట్ తీసుకొని ఒక రెక్టాంగిల్ గీయమ్మ, లెంత్ వచ్చేసి 100, విడ్త్ వచ్చేసి 50, సో రెక్టాంగిల్ టూల్ ఇది అంటే గీస్తారు. సో సర్కిల్ గీయమ్మ, సర్కిల్ టూల్ అది, సర్కిల్ సెలెక్ట్ చేసి సో డయామీటర్ 50 పెట్టు అంటే పెడతారు. బట్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ 10th క్లాస్ స్టూడెంట్ అండ్ ఇంజనీరింగ్ స్టూడెంట్? సో యు ఆర్ అన్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ విత్ టెక్నికల్ నాలెడ్జ్. మీరు ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ చేస్తున్నారు, విత్ సమ్ టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ లో చేస్తున్నారు. దెన్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ యూ అండ్ 10th క్లాస్ స్టూడెంట్? సో 10th క్లాస్ స్టూడెంట్ కూడా ఆ డయాగ్రామ్ అండర్స్టాండ్ చేసుకుంటాడు, రైట్? సో ఆ డయాగ్రామ్ ఏదైతే మీరు ఇప్పుడు చేస్తున్నారో, సో నాకు తెలిసి ఇప్పటి వరకు మీరు GD&T డయాగ్రామ్స్ చేసి ఉండరు. బట్ ఇన్ కేస్ ఎవరైనా చేస్తే ఓకే అమ్మా, దట్ ఈస్ వెల్ అండ్ గుడ్. యు ఆర్ ఒక సర్టెన్ ఎండ్ లో ఉన్నట్టే, ఓకేనా? ఒక సర్టెన్ లెవెల్లో వీళ్ళందరికంటే ఎక్కువగానే ఉన్నట్టు. బట్ ఇప్పటి వరకు ఎవరైతే బేసిక్ డయాగ్రామ్స్ చేశారో, సో ఐఎమ్ సేయింగ్ యు ఆర్ ఎట్ లెవెల్ ఆఫ్ వెరీ లెస్. సో జీరో అని నేను అనడు. సో యు ఆర్ ఎట్ వెరీ లెస్ లెవెల్, చాలా తక్కువ లెవెల్లో ఉన్నట్టే. సో రెక్టాంగిల్స్ కి డైమెన్షన్స్, సర్కిల్స్ కి డైమెన్షన్స్, ఆర్క్స్ కి డైమెన్షన్స్, టాంజెన్సీస్, ఇవన్నీ ఎవరికి తెలియదా? ఇవన్నీ ఎవరికైనా తెలుస్తాయి. బట్ వెన్ యూ డ్రా ఏ డయాగ్రామ్ విత్ రెస్పెక్ట్ టు GD&T డైమెన్షన్స్, దెన్ యు ఆర్ ఏ పర్ఫెక్ట్ ఇంజనీర్, ఓకేనా? దెన్ యు ఆర్ ఏ పర్ఫెక్ట్ ఇంజనీర్. సో మీ ఎంటైర్ 4 years ఆఫ్ బీటెక్ లో కానీ లేదా ఫైనల్ ఇయర్ లో కానీ, సో ట్రై టు లెర్న్ హౌ టు డ్రా ఏ GD&T డయాగ్రామ్. సో GD&T డయాగ్రామ్ డ్రా చేయడం నేర్చుకోండి. సో లైన్స్, సర్కిల్స్ ఎవరైనా గీస్తారు, వాటి డైమెన్షన్స్ ఎవరైనా పెడతారు. బట్ GD&T యూజ్ చేసి GD&T కాన్సెప్ట్ నేర్చుకొని సో GD&T లో డ్రా చేయండి. సో ఇది నేర్చుకోవాలంటే చాలా టైం పడుతుంది, బట్ అందుకే నేను చెప్తున్నాను, ఇప్పుడే నేర్చుకోవాల్సిన అవసరం లేదు. సో టేక్ యువర్ ఓన్ టైం అండ్ లెర్న్ GD&T ఆల్సో. సో GD&T ఈస్ నథింగ్ బట్ జామెట్రికల్ డైమెన్షనింగ్ అండ్ టాలరెన్సెస్. సో జామెట్రికల్ డైమెన్షనింగ్ అంటే ఏంటంటే, ఒక జామెట్రీకి మనం డైమెన్షన్స్ ఇచ్చి దానికి టాలరెన్సెస్ విత్ రెస్పెక్ట్ టు సమ్ డేటమ్స్ అన్నమాట. సమ్ డేటమ్స్ అంటే, సో డేటమ్స్ ఆర్ నథింగ్ బట్ రెఫరెన్స్ ప్లేన్స్, ఓకేనా? సో దీన్ని ఫీచర్ కంట్రోల్ ఫ్రేమ్ అంటారు, ఓకేనా? సో ఈ ఫీచర్ కంట్రోల్ ఫ్రేమ్ లో ఫస్ట్ వచ్చేసి జామెట్రిక్ క్యారెక్టర్ సింబల్ అన్నమాట. సింబల్ అంటే ఏంటంటే, దిస్ సింబల్ డినోట్స్ ద పొజిషనింగ్, హోల్ పొజిషనింగ్ అన్నమాట. ఇప్పుడు అక్కడ ప్లస్ ఉండి సర్కిల్ ఉంది కదా, అది ఏంటంటే హోల్ పొజిషనింగ్ డినోట్ చేస్తుంది అనమాట, ఓకేనా? నెక్స్ట్ బాక్స్ చూసారా? ఈ నెక్స్ట్ బాక్స్ ఏంటి? డయామీటర్ ప్లస్ టాలరెన్స్ వాల్యూ. సో డయామీటర్ ప్లస్ టాలరెన్స్ వాల్యూ. నెక్స్ట్ M అని చూసారా? M ఈజ్ నథింగ్ బట్ మెటీరియల్ మాడిఫైయర్. సో మెటీరియల్ మాడిఫైయర్ ఇన్ ద సెన్స్, సో మెటీరియల్ మాడిఫైయర్ అంటారు అన్నమాట. మాడిఫైయర్ కాదు, మెటీరియల్ మాడిఫైయర్ అంటారు. సో మాడిఫైయర్ అని కూడా అనొచ్చు. సో ఎలాగా సార్, ఎలా మరి అసలు ఏంటి అంటే, ఇప్పుడు ఒక హోల్ తీసుకున్నాం, ఒక రెక్టాంగిల్ ఉంది. సో రెక్టాంగిల్ లో ఒక హోల్ కావాలి నాకు. హోల్ డయామీటర్ 20 ఇచ్చారు, టాలరెన్స్ వచ్చేసి ప్లస్ ఆర్ మైనస్ 0.2 ఇచ్చారు. హోల్ డయామీటర్ 20, టాలరెన్స్ వచ్చేసి ప్లస్ ఆర్ మైనస్ 0.02, ఓకేనా? దెన్ మెటల్ మాడిఫైయర్ వచ్చేసి M ఇచ్చారు. M అంటే ఏం చెప్పాను నేను? M అంటే మాక్సిమం మెటల్ కండిషన్, ఓకేనా? సో మాక్సిమం మెటల్ కండిషన్ అంటే, సో ఇప్పుడు మీరు హోల్ డయామీటర్ ఎంత తీసుకుంటారు? 20.02 తీసుకుంటారా? సో ఇట్ ఈస్ రాంగ్. సో మాక్సిమం మెటల్ కండిషన్ అంటే హోల్ కి మెటల్ మాక్సిమం ఉండాలి, 19.98 తీసుకోవాలి, ఓకేనా? సో 19.98 తీసుకుంటే హోల్ కి మాక్సిమం మెటల్ ఉన్నట్టు, రైట్? అక్కడ L ఉందనుకోండి, L అంటే లీస్ట్ మెటల్ కండిషన్. మీరు హోల్ డయామీటర్ పెంచారనుకోండి, మెటల్ తగ్గుతుంది కదా. సో అప్పుడు మీరు ఏం చేయాలి? L ఉంటే 20.02 తీసుకోవాలి. బట్ M ఉంది, M అంటే మాక్సిమం మెటల్ కండిషన్. మాక్సిమం మెటల్ కండిషన్ అంటే ఏంటి? మీరు మెటల్ ఎక్కువ ఉండాలి, హోల్ కి మెటల్ ఎక్కువ ఉండాలి. హోల్ కి మెటల్ ఉండాలంటే, ఎక్కువ ఉండాలంటే మనం ఏం చేయాలి? సో దాని డయామీటర్ తగ్గించాలి, ఓకేనా? సో ఇలా ఈ కాన్సెప్ట్ చాలా ఉంటాయి.
సో జస్ట్ ఫర్ ఇంట్రడ్యూసింగ్ ఐఎమ్ టెలింగ్ దిస్ థింగ్. సో GD&T డైమెన్షన్స్ వల్ల చాలా యూజ్ ఉంటుంది. సో దట్టు మీకు కొంచెం తక్కువ యూజ్ ఉన్న మ్యానుఫ్యాక్చరింగ్ వాళ్ళకి ఇంకా చాలా ఎక్కువ యూజ్ ఉంటుంది. ఓకేనా? సో బట్ మీకు కూడా తెలియాలి. సో జస్ట్ లెంత్ అండ్ విడ్త్ తో రెక్టాంగిల్ గీసేసి డయామీటర్ తో సర్కిల్ గీసేసి ఆర్క్స్ గీసేస్తే కాదు. సో GD&T డైమెన్షన్స్ క్రియేట్ చేసి డయాగ్రామ్ చేయడం నేర్చుకోండి. ఓకేనా? సో నెక్స్ట్ ABC అని ఉన్నాయి చూసారా? సో దీస్ ABC ఆర్ కాల్డ్ as డేటమ్స్ అన్నమాట. డేటమ్స్ అంటారు. సో వాట్ ఈస్ మెంట్ బై డేటమ్స్ అంటే, ఇఫ్ యూ కన్సిడర్ ఏ మొబైల్ ఫోన్, మీరు మొబైల్ ఫోన్ కన్సిడర్ చేస్తే మనకి ఎన్ని డైమెన్షన్స్ ఉంటాయి? లెంత్, విడ్త్ అండ్ థిక్నెస్, 3 డైమెన్షన్స్ ఉంటాయి. సో ఈ 3 డైమెన్షన్స్ రిఫర్ చేసుకొని మనం 3 ప్లేన్స్ క్రియేట్ చేయాలనుకోండి. లెంత్ వచ్చేసి ఏ డేటమ్ అంటాం, విడ్త్ వచ్చేసి B డేటమ్ అంటాం, థిక్నెస్ వచ్చేసి C డేటమ్ అంటాం. విత్ రెఫరెన్స్ టు ఆ డేటమ్స్, ఆ డేటమ్ ప్లేన్స్ రిఫర్ చేసుకొని మనం డైమెన్షన్స్ పెడతాం అనమాట. సో దట్ ఈస్ నథింగ్ బట్ డేటమ్స్ అన్నమాట. డేటమ్ రిఫరెన్స్ అంటారు దాన్ని. సో దిస్ ఈస్ ఆల్ కాల్డ్ as ఫీచర్ కంట్రోల్ ఫ్రేమ్. ఓకే, నెక్స్ట్. సో ఇందా చెప్పాను కదా సింబల్స్ చాలా ఉంటాయని. సో మీరు ఇక్కడ ప్రొఫైల్ చూసారనుకోండి, ప్రొఫైల్ ఆఫ్ లైన్ అని, ప్రొఫైల్ ఆఫ్ సర్ఫేస్ అని. సో లొకేషన్ లో చూడండి, ఇందాక మనకి ఫస్ట్ ఇచ్చిన సింబల్ అక్కడ ఉంది చూడండి, పొజిషన్ అని. సో పొజిషన్ ఈస్ నథింగ్ బట్ పొజిషన్ ఆఫ్ ఏ హోల్. సో చూడండి, కాన్సెంట్రిసిటీ, సిమెట్రిసిటీ, ఓకేనా, రన్ అవుట్, టోటల్ రన్ అవుట్, యాంగులారిటీ, పర్పెండిక్యులర్ పారలిజం. ఇది ఒక పెద్ద కాన్సెప్ట్ అనమాట. ఇది ఒక వాస్ట్ కాన్సెప్ట్. సో GD&T ఇంజనీర్స్ కూడా ఉంటారు ఇండస్ట్రీలో. డిజైనర్స్ ఎలా అయితే ఉన్నారో, డిజైన్ ఇంజనీర్, మ్యానుఫ్యాక్చరింగ్ ఇంజనీర్, క్వాలిటీ ఇంజనీర్, అలాగే GD&T ఇంజనీర్ కూడా ఉంటాడు. సో GD&T ఇంజనీర్ రోల్ ఏంటంటే, సో హ్యాస్ టు ఇన్స్పెక్ట్ ద క్వాలిటీ విత్ రెస్పెక్ట్ టు సమ్ టాలరెన్సెస్ అండ్ జామెట్రికల్ డైమెన్షన్స్. ఓకేనా? సో దట్ ఈస్ ద రోల్ ఆఫ్ GD&T ఇంజనీర్. సో GD&T ఇంజనీర్ కూడా చాలా డిమాండ్ ఉంటుంది సో ఇండస్ట్రీలో. నెక్స్ట్, యా. సో GD&T డైమెన్షన్స్ ఇంకో చూసారా మీరు, అక్కడ ABC ఎలా మెన్షన్ చేశారో, AB అనేవి డేటమ్స్ అనమాట. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకి హోల్ కి ఏముంది, 0.010 AB అన్నారు. అంటే మనం ఎలా తీసుకోవాలి ఆ హోల్ కి? ఇప్పుడు అక్కడ మీరు డయామీటర్ ఇవ్వాలి చూసారా? మీరు ఫస్ట్ చూడండి అమ్మా. సో ఫస్ట్ డయాగ్రామ్ చూడండి. సో ఫస్ట్ డయాగ్రామ్ లో మీకు ఏమి ఇచ్చారు? ఫీచర్ కంట్రోల్ ఫ్రేమ్ లో ఫస్ట్ డయాగ్రామ్ లో ఫీచర్ కంట్రోల్ ఫ్రేమ్ చూడండి, ఏమి ఇచ్చారు? పొజిషన్ సింబల్ ఇచ్చి, సెకండ్ బాక్స్ లో 0.10 ఇచ్చి AB అని ఇచ్చారు. సో పొజిషన్ సింబల్ ఇచ్చారు, మీకు డయామీటర్ సింబల్ ఇవ్వాలా అంటే మీరు డయామీటర్ మీరు కన్సిడర్ చేయక్కర్లా. సో బట్ మీరు ఈ వాల్యూ దేనికి యాడ్ చేయాలి? 10 కి యాడ్ చేయాలి, 10 కి అండ్ 5 కి, ఈ రెండింటికి యాడ్ చేయాలి ఈ వాల్యూ. ఓకేనా? సో దట్ ఈస్ నథింగ్ బట్ టాలరెన్స్ ఫర్ దోస్ డైమెన్షనల్ వాల్యూస్ అన్నమాట. విత్ రిఫరెన్స్ టు డేటమ్స్ అని ఇచ్చారు చూసారా, ఏ డేటమ్ అండ్ బి డేటమ్. సో ఇన్ కేస్ మీరు ఏ ఒక్కటే ఇచ్చారనుకోండి, అప్పుడు మీరు ఆ వాల్యూ ఏ ఒక్కదానికి యాడ్ చేస్తే సరిపోతుంది. అక్కడ మీకు బి కూడా ఇచ్చారు కాబట్టి మీకు ఇచ్చిన టాలరెన్స్ వాల్యూ మీరు బి కూడా యాడ్ చేయాలి. ఓకేనా? సో దట్ ఈస్ హౌ. అంటే ఇదే కాదు, ఇంకా చాలా ఉంటాయి. అసలు అక్కడ ఉన్న దగ్గర 16 సింబల్స్ దాకా ఉంటే వాటన్నిటి గురించి తెలుసుకోవాలి. సో వాటన్నిటి గురించి తెలుసుకొని వాటి డైమెన్షన్స్ ఎలా ఇవ్వాలి ఏంటి అది కూడా తెలుసుకోవాలి. ఏంటమ్మా? ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ డయాగ్రామ్ ఉంది కదమ్మా. సో ఫస్ట్ డయాగ్రామ్ లో ఒక హోల్ ఉంది చూసావా? ఆ హోల్ కి ఇక్కడ నీకేమి ఇచ్చారు? ఫీచర్ కంట్రోల్ ఫ్రేమ్ ఇచ్చారు. ఈ ఫీచర్ కంట్రోల్ ఫ్రేమ్ లో ఏముంది? పొజిషన్ సింబల్ ఉంది. సో పొజిషన్ సింబల్ ఉందంటే నీకేం మైండ్ లోకి రావాలి? ఓకే, సో ద టాలరెన్స్ ఈస్ అప్లికబుల్ ఫర్ ద పొజిషన్, right? The tolerance is applicable for the position. So what is the tolerance value? The tolerance value is 0.010. And then A and B datums కి 0.010 టాలరెన్స్ అన్నమాట. సో నువ్వు ఎలా ఇవ్వచ్చు? either the tolerance zone ఎలా ఉంటుంది అంటే 10 plus or minus 0.10. నెక్స్ట్ 5 plus or minus 0.010. ఓకేనా? ఇన్ బిట్వీన్ దీస్ వాల్యూస్ యూ కెన్ టేక్ ఎనీ ఆఫ్ ద వాల్యూ అండ్ యూ కెన్ గో ఫర్ ద ప్రొడక్షన్. ఓకే, ఇలా చేయాలన్నమాట. దిస్ ఈస్ అబౌట్ ద GD&T. సో ఇది ఒక్కటే కాదు, ఇంకా చాలా ఉంటాయి. ఈచ్ అండ్ ఎవ్రీ దానికి ఒక లాజిక్ ఉంటుంది. సో ఒక సింబల్ ఉంటుంది. ఆ సింబల్ బేస్ చేసుకొని మనం డైమెన్షన్స్ డేటమ్స్ కి యాడ్ చేసుకోవాలా, లేదా డయామీటర్ కి యాడ్ చేయాలా, లేదా రెండింటికి యాడ్ చేయాలా అని చెప్పి ఒక పెద్ద కాన్సెప్టే ఉంటుంది. ఓకే, నెక్స్ట్. స్లైడ్ చేంజ్ చేసావా సందీప్? స్లైడ్ చేంజ్ అవ్వా నెక్స్ట్ స్లైడ్ కి? సో
దిస్ ఈస్ ది ఆటోమోటివ్ సిస్టమ్ డిజైన్. సో ఇప్పటివరకు మనం ఏం డిస్కస్ చేసాం? సో జస్ట్ కేటీఆర్ అంటే ఏంటి, సో దాన్ని ఎక్కడ యూజ్ చేస్తారు, దాని అప్లికేషన్స్ ఏంటి, సో జస్ట్ జీడీ అంటే ఏంటి. ఇప్పుడు మన రియల్ సర్ఫేసింగ్ కాన్సెప్ట్ లోకి వచ్చేసాం. సో ఈ సర్ఫేసింగ్ అనేది మనం ఎక్కడ చూస్తాం? ఓన్లీ ఆటోమొబైల్లోనే చూస్తాం. ఓకేనా? సో ఈ ఆటోమొబైల్లో మనకి చాలా డిజైన్స్ ఉంటాయి. సో ఒక్కసారి బ్యాక్ సైడ్కి వెళ్ళు, కార్ సింబల్ ఉంది కదా, బ్యాక్ సైడ్. యా, సో ఇక్కడ ఈ ఆటోమోటివ్ సిస్టమ్ డిజైన్ లో మనకి చూడండి ఎన్ని టైప్స్ ఆఫ్ సిస్టమ్స్ ఉన్నాయో. సీటింగ్ మెకానిజం, ఐపీ క్లస్టర్స్, హెచ్యుఏసి. సో చూసారా హెచ్యుఏసి, ఈ హెచ్యుఏసి బిల్డింగ్స్ లోనే కాదమ్మా, కార్ లో కూడా ఉంటుంది. కార్ లో కూడా మనకి ఏసీ కావాలి కదా, సో కార్ లో కూడా మనం పైపింగ్ డిజైన్ చేయాలి ఏసీకి. అంటే మన 4 సీట్స్ కి క్లియర్ గా, సో మనకి ఫ్రంట్ లో బ్యాక్ లో క్లియర్ గా ఏసీ వెళ్ళేటట్టు ఇక్కడ కూడా హెచ్యుఏసి డిజైన్ చేయాలి. ఎంబెడెడ్ ఎలక్ట్రానిక్స్, లైటింగ్స్, సస్పెన్షన్, స్టీరింగ్ సిస్టమ్, బ్రేకింగ్ సిస్టమ్, విండో రెగ్యులేటర్స్, బాడీ ప్యానల్స్, వెహికల్ స్ట్రక్చర్స్, సెంటర్ కన్సోల్, ఇంటీరియర్ ట్రిమ్, ఇవన్నీ మనం సిస్టమ్స్ అన్నమాట. అంటే ఇవన్నీ మెకానికల్ ఇంజనీర్స్ డిజైన్ చేయరు. సో ఇప్పుడు ఎంబెడెడ్ ఎలక్ట్రానిక్స్ ఉంది, సో అది ఎవరు చేస్తారు? ఎలక్ట్రికల్ వాళ్ళు చేస్తారు. సో బ్రేకింగ్ సిస్టమ్ ఉంది, సో అలాంటి మెకానికల్ వాళ్ళు చేస్తారు. బట్ స్టీరింగ్ సిస్టమ్ అవి మెకానికలే. నెక్స్ట్ ఇఫ్ యూ గో ఫర్ లైటింగ్ సిస్టమ్స్ అయితే మెకానికల్ వాళ్ళు చేస్తారు. ఐపీ క్లస్టర్స్ అది కూడా మెకానికల్ వాళ్ళే చేస్తారు. సో నెక్స్ట్ బాడీ ప్యానల్స్ కానీ, విండో రెగ్యులేటర్స్ కానీ, ఇవన్నీ ఇలా మెకానికల్. అంటే ఒక కార్ తీసుకుంటే కార్ లో ఓన్లీ మెకానికల్ ఇంజనీర్ మాత్రం ఎంగేజ్ అవ్వడు. చాలా డిఫరెంట్ డొమైన్స్ ఇంజనీర్స్ లైక్ ఎలక్ట్రికల్ ఇంజనీర్స్ కానీ, ఇన్ కేస్ మనకి రిక్వైర్ అయితే సివిల్ ఇంజనీర్స్ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. సో వాళ్ళకి ఎలా సమ్ ఉంటాయి, వాళ్ళు కూడా చేసేవి ఉంటాయి కొన్ని. ఓకేనా? యా, నెక్స్ట్. సార్ ఐపీ క్లస్టర్స్ అంటే ఏంటి సార్? ఐపీ క్లస్టర్స్ అంటే ఏంటంటే, సో దట్ ఈస్ నథింగ్ బట్ సిస్టమ్. మనకి ఇప్పుడు మన కార్ డ్రైవ్ చేసినప్పుడు మనకి ఈ లోకల్ కార్స్ లో ఉండవులే, సో గూగుల్ మ్యాప్స్ ఇవన్నీ డిజైన్ చేసుకొని సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ ఉంటాయి కదా, ఓకేనా? సో వాటికి రిలేటెడ్ అన్నమాట అది ఐపీ క్లస్టర్స్ అంటే. మనం ఏదైనా కానీ మనకి ఆటోమేటిక్ గా మనకి బ్రేక్స్ అప్పుడప్పుడు, అంటే ఇప్పుడు మనకి ఏబిఎస్ ఎలా అయితే ఉందో బైక్స్ లో, కార్స్ లో కూడా ఉంటది అనమాట. ఓకేనా? సో వాటికి రిలేటెడ్. అండ్ Okay, ఎప్పుడైతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐపీ క్లస్టర్ మీద డిపెండ్ అయ్యి ఇప్పుడు మనకి యాక్సిడెంట్ అయింది అనుకో, యాక్సిడెంట్ అయినప్పుడు ఏమంటే ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అవుతాయి కదా, సో ఆ సిస్టమ్ కూడా ఐపీ క్లస్టర్ మేనేజ్మెంట్ లోనే ఉంటది. సో అది ఎలా రిజెక్ట్ చేస్తుంది అంటే, మనకు ఫ్రంట్ ఒక సెన్సార్ ఉంటది. ఆ సెన్సార్ ఏం చేస్తుంది, మనకి విస్టాండ్ అయ్యే లోడ్ ఒకటి ఉంటది. సో అంతకంటే ఎక్కువ లోడ్ కానీ మనకి దీని మీద పడితే, ఫ్రంట్ బంపర్ మీద పడితే, సో ఆటోమేటిక్ గా ఐపీ క్లస్టర్ కి సెన్సింగ్ వస్తుంది. సెన్సింగ్ వచ్చినప్పుడు ఐపీ క్లస్టర్ లో ఉంటుంది అనమాట క్లియర్ గా. సో ఇంతకంటే ఎక్కువ ఫోర్స్ కానీ నీకు వస్తే, సో యూ హ్యావ్ టు రిలీజ్ ద ఎయిర్ బ్యాగ్స్. సో అలాంటి ఇవన్నీ కంప్లీట్ రిలేటెడ్ టు ఎలక్ట్రానిక్స్ అన్నమాట. సో ఇదంతా ఎలక్ట్రికల్ పీపుల్ చేస్తారు ఇవన్నీ. ఓకేనా? ఓకే సార్. ఓకే. నెక్స్ట్ బిఐడబ్ల్యూ డిజైన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ టాపిక్ ఇప్పుడే వింటున్నారు అనుకుంటున్నాను, ఆర్ ఎల్స్ మీకు ప్రీవియస్ గా తెలిసి ఉంటే ఓకే, వెల్ అండ్ గుడ్. సో బిఐడబ్ల్యూ ఇస్ నథింగ్ బట్ బాడీ ఇన్ వైట్. సో బాడీ ఇన్ వైట్ అంటే ఏంటి? లైక్ ఇప్పుడు మన ఒక కార్ ఉంది అనుకోండి, కార్ లో ఏమేమి పార్ట్స్ ఉంటాయి? మల్టిపుల్ నెంబర్ ఆఫ్ పార్ట్స్ ఉంటాయి. డోర్స్ ఉంటాయి, బ్యాక్ ప్యానల్స్ ఉంటుంది, ఫ్రంట్ ప్యానల్స్ ఉంటాయి, వీల్స్ ఉంటాయి, అండ్ విండోస్ ఉంటాయి, విండో గ్లాసెస్ ఉంటాయి, అలా చాలా ఉంటాయి మనకి. సో ఇవన్నీ ఏంటి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పార్ట్స్. మనం ఏం చేసాం, కార్ కి అసెంబుల్ చేసాం. బట్ ఎప్పుడైతే ఇవన్నీ మనం సపరేట్ చేస్తామో, ఇవన్నీ సపరేట్ చేసి ఈవెన్ టైర్స్ కూడా, ఈవెన్ ఇంజిన్ కూడా అంతా రిమూవ్ చేసినప్పుడు మనకి ఫ్రేమ్ కనిపిస్తుంది చూసారా, స్టీల్ కలర్ ఫ్రేమ్. ఆ స్టీల్ ఫ్రేమ్ ని ఏమంటారు అంటే బిఐడబ్ల్యూ అంటారు. సో దట్ స్టీల్ ఫ్రేమ్ ఈజ్ నథింగ్ బట్ బిఐడబ్ల్యూ. సో బిఐడబ్ల్యూ అంటే ఏంటంటే, ఇప్పుడు మీ కార్ లో పిల్లర్స్ ఉంటాయి, ఐడియా ఉందా? సో మీ కార్ మొత్తం విస్టాండ్ అవుతుందంటే, టాప్ ఉంది, టాప్ విస్టాండ్ అవుతుంది, టాప్ మీద ఒకసారి మీరు కూర్చుంటారు లేదా నుంచొని డాన్స్ చేస్తారు పార్టీస్ ఉన్నప్పుడు. సో మీరు అంత లోడ్ కార్ మీద పెట్టినప్పుడు ఎలా విస్టాండ్ అవుతుంది? సో డ్యూ టు ద పిల్లర్స్. మనకి కార్ లో మాక్సిమం 3 పిల్లర్స్ ఉంటాయి. అంటే ఇన్ కేస్ పెద్ద కార్లు అయితే 4 పిల్లర్స్ కూడా ఉంటాయి. సో 3 పిల్లర్స్ ఉంటాయి. ఏంటి? ఏ పిల్లర్, బి పిల్లర్, సి పిల్లర్. మీరు ఇక్కడ గమనిస్తే ఫ్రంట్ లో చూసారా, దట్ ఈస్ కాల్డ్ ఏ పిల్లర్. సో మిడిల్ లో చూసారా, మిడిల్ లో రౌండ్ కలర్, బ్లూ కలర్ తో రౌండ్ చేసి, దట్ ఈస్ కాల్డ్ బి పిల్లర్. అట్ ద ఎండింగ్ లో ఇంకోటి చూసారా, దట్ ఈస్ కాల్డ్ సి పిల్లర్. ఇలాగా 3 పిల్లర్స్ ఉంటాయి. ఓకేనా? సో ఈ 3 పిల్లర్స్ ని బేస్ చేసుకొని మనకి కార్ టాప్ మొత్తం మనకి స్ట్రెంత్ అనేది ఇస్తూ ఉంటది. ఓకేనా? సో ఈ 3 పిల్లర్స్ ని అండ్ ఆ ఫ్రేమ్ ని, సో అండ్ కింద చాసెస్ ఉంటది కదా, ఈ చాసెస్ ని, దీన్ని మొత్తాన్ని కలిపి బిఐడబ్ల్యూ అంటారమ్మా. బిఐడబ్ల్యూ ఇన్ ద సెన్స్ బాడీ ఇన్ వైట్ అంటారు దీన్ని. ఓకేనా? సో ఈ బాడీ ఇన్ వైట్ అనేది ఎవరు డిజైన్ చేస్తారు అంటే, మన మెకానికల్ ఇంజనీర్స్ డిజైన్ చేస్తారు బై యూజింగ్ సర్ఫేసింగ్ కాన్సెప్ట్.
సర్ఫేసింగ్ కాన్సెప్ట్ యూజ్ చేసి ఈ బాడీ ఇన్ వైట్ అనేది డిజైన్ చేస్తారు. ఒక కార్ ని డిజైన్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలంటే ముందు ఫ్లోర్ దగ్గర నుంచి స్టార్ట్ చేయాలి. కార్ ఫ్లోర్ ఎంత ఉండాలి? ఫ్లోర్ అంటే దాని లెంత్ విడ్త్ ఎంత ఉండాలి కార్? ఇప్పుడు కార్ తీసుకున్నాం అనుకోండి, మనం దేని చూసి తీసుకుంటాం? ఫస్ట్ సీటింగ్ చూసి తీసుకుంటాం, సీటింగ్ కెపాసిటీ. ఇప్పుడు మన ఫ్యామిలీ ఎక్కువ అనుకోండి, సీటింగ్ కెపాసిటీ 8 తీసుకుంటాం. తక్కువ అనుకోండి, సీటింగ్ కెపాసిటీ 4 ఉన్నది చిన్న కార్ తీసుకుంటాం. సో దాన్ని డిపెండ్ చేసుకొని మనం ముందు ఫ్లోర్ డిజైన్ చేయాలి. నెక్స్ట్ ఫ్లోర్ డిజైన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ దేనికి రావాలి? సో పిల్లర్స్, సపోర్ట్ పిల్లర్స్ దగ్గర రావాలి. సో సపోర్ట్ పిల్లర్స్ ఏమేమి ఉంటాయి? ఏ పిల్లర్, బి పిల్లర్, సి పిల్లర్, అలా 3 పిల్లర్స్ ఉంటాయి. సో ఆ పిల్లర్స్ డిజైన్ చేయాలి. ఆ తర్వాత పిల్లర్ డిజైన్ చేసిన తర్వాత ఏం చేయాలి? ఆ పిల్లర్స్ మొత్తం, ఇప్పుడు 3 పిల్లర్స్ చేసాం, పిల్లర్స్ చేసిన తర్వాత కనెక్ట్ చేయాలి కదా. సో కనెక్ట్ చేయడానికి మనకి రేల్ రూఫ్ అంటారు, ఓకేనా? ఆ రేల్ రూఫ్ డిజైన్ చేయాలి. తర్వాత టాప్ రూఫ్ డిజైన్ చేయాలి. అలా స్టెప్ బై స్టెప్ ఒక్కోటి బాడీ ఇన్ వైట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ కార్ ఎక్స్టీరియర్స్ అండ్ ఇంటీరియర్స్ అవి డిజైన్ చేయడం మొదలు పెట్టాలి. సో ఎక్స్టీరియర్స్ అండ్ ఇంటీరియర్స్ అంటే ఏంటి? సో ఇఫ్ యూ కన్సిడర్ ఏ కార్, మనకి ఎక్స్టర్నల్ గా బయట నుంచి కనిపించే ప్రతి ఐటమ్ ఎలా ఉంటది? అంత స్టీల్ తో మనకి మేడ్ అయి ఉంటది. ఎందుకంటే దోస్ ఆర్ ద ఎక్స్టర్నల్ పార్ట్స్ కి మనకి డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటది. సో అందుకనే దానికి మెటీరియల్ ఏం యూజ్ చేస్తాం మనం? స్టీల్ కానీ అలాంటి డిఫరెంట్ వేరే బోరాన్ కానీ అలాంటి మెటీరియల్స్ యూజ్ చేస్తాం. ఎందుకంటే ఇట్ షుడ్ హ్యావ్ గుడ్ స్ట్రెంగ్త్. ఎందుకంటే అవి బ్రేకేజ్ కి అయ్యే, అంటే ఓపెన్ యాక్సెస్ కదా. సో దానికి బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, లైక్ దానికి డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అందువల్ల దానికి మనం మెటీరియల్ అనేది స్టీల్ ఇస్తాం. బట్ ఇఫ్ యూ గో ఫర్ ఇంటీరియర్స్, మీరు కార్ ఇంటీరియర్స్ లోకి వెళ్ళారనుకోండి, మనకి డాష్ బోర్డ్ కానీ, లేదంటే డోర్ ప్యానల్స్ కానీ, లేదా సైడ్ ప్యానల్స్ కానీ, స్టీరింగ్ కానీ, ఇంకా రిమైనింగ్ లోపల ఉన్న ప్రతి పార్ట్ ఏముంటది? మీకు ప్లాస్టిక్ పార్టే ఉంటది. లోపల మీరు ఎక్కడైనా ఐరన్ పార్ట్ చూసారా? కార్ ఇంటీరియర్స్ లో మీరు ఎక్కడ ఐరన్ పార్ట్స్ చూడరు. సో ఆల్ ద కార్ ఇంటీరియర్స్ ఆర్ మేడ్ విత్ ప్లాస్టిక్ అండ్ ఆల్ ద కార్ ఎక్స్టీరియర్స్ ఆర్ మేడ్ విత్ ఐరన్, ఓకేనా? ఐరన్, స్టీల్. సో దిస్ ఈస్ ద కాన్సెప్ట్ ఫర్ మేకింగ్ ద BAW. సో ఈ ఫ్రేమ్ ని BAW అంటారు. BAW అంటే బాడీ ఇన్ వెయిట్. సో ఈ ఫ్రేమ్ డిజైన్ చేయడానికి ఫస్ట్ ఫ్లోర్ డిజైన్ చేస్తారు. ఫ్లోర్ డిజైన్ చేసిన తర్వాత పిల్లర్స్ డిజైన్ చేస్తారు. పిల్లర్ డిజైన్ చేసిన తర్వాత రేల్ రూఫ్ డిజైన్ చేస్తారు. రేల్ రూఫ్ తర్వాత టాప్ రూఫ్, ఇలా స్టెప్ బై స్టెప్ డిజైన్ చేసుకుంటూ వెళ్తారు, ఓకేనా? సో దీని తర్వాత నెక్స్ట్ స్లైడ్ లో మీకు కనిపిస్తే చూడండి. నెక్స్ట్ స్లైడ్ చేంజ్ చేసింది. యా, సో ఇది ఆడి A8 యొక్క BAW అట్ ద సేమ్ టైం ఎక్స్టీరియర్స్ అండ్ ఇంటీరియర్స్. సో చూసారా? సో ఇప్పుడు మీకు క్లియర్ ఐడియా వచ్చి ఉండేది. సో మనకి ప్యానల్స్ మొత్తం ఏంటి? ఎక్స్టీరియర్స్ అన్నమాట. ఇవన్నీ ఎక్స్టీరియర్స్. ఒకసారి బ్యాక్ స్లైడ్ లోకి వెళ్తుంది. యా, సో ఇప్పుడు ఈ ప్యానల్స్ అన్ని ఏంటి? ఈ ప్యానల్స్ అన్ని మీకు ఎక్స్టీరియర్స్ అన్నమాట. బట్ లోపల కలర్ఫుల్ గా ఉంది చూసారా? బ్లూ అండ్ రెడ్ కలర్స్. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ BAW ఇన్ ద సెన్స్ బాడీ ఇన్ వైట్. సో అక్కడే మీకు ఫ్లోర్ డిజైన్ ఉంటది, అక్కడే మీకు ఏ పిల్లర్, బి పిల్లర్, సి పిల్లర్ డిజైన్ అయి ఉంటది, అక్కడే రేల్ రూఫ్ ఉంటది, అన్ని డిజైన్స్ మొత్తం అక్కడే ఉంటాయి. బట్ రిమైనింగ్ ఎక్స్టర్నల్ ఉన్నాయి చూసారా? దీస్ ఆర్ కాల్డ్ యాజ్ ఎక్స్టీరియర్స్, ద ఎక్స్టీరియర్ కాంపోనెంట్స్ ఫర్ ఏ కార్, ఓకేనా? సో ఇవన్నీ మీకు దేంతో డిజైన్ చేస్తుంటారు? క్లియర్ గా మీకు ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి. షీట్ అల్యూమినియం షీట్, హై స్ట్రెంత్ స్టీల్, వాక్యూమ్ స్ట్రక్చరల్, ఎక్స్టీరియర్ ప్రొఫైల్స్, అల్యూమినియం. సో ఇవన్నీ ఏంటి? మాక్సిమం టు మాక్సిమం అన్ని ఎక్స్టీరియర్స్ మొత్తం ఎక్కడ కార్ కానీ బైక్ కానీ ఎక్కడ మీరు ఎక్స్టీరియర్స్ ప్లాస్టిక్స్ చూడరు. సో ఇన్ కేస్ బైక్స్ చూసి ఉంటారు, ఎందుకంటే అక్కడక్కడ కొన్ని డిజైన్ ఫీచర్స్ ఎక్కువ ఇవ్వాలి కాబట్టి బైక్స్ అంతంత కాస్ట్ పెడుతున్నారు కాబట్టి, సో అక్కడ ప్లాస్టిక్ ఫీచర్స్ ఇస్తారు వాళ్ళు, ఎందుకంటే కాస్ట్ రీజనబుల్ చేసుకోవడం కోసం. బట్ మీరు ఎక్కడైనా కార్ చూసారంటే మాత్రం డెఫినెట్ గా అవుట్ సైడ్ ఎక్కడ ప్లాస్టిక్ కాంపోనెంట్స్ కనిపించవు. సో ఇన్సైడ్ లో మాత్రం మీకు అన్ని ప్లాస్టిక్ కాంపోనెంట్స్ కనిపిస్తాయి, ఎక్స్టీరియర్స్ మొత్తం మీకు స్టీల్ కాంపోనెంట్స్ ఉంటాయి. జస్ట్ గో ఫర్ నెక్స్ట్ స్లైడ్. యా, సో ఇక్కడ చూసారా? ఆటోమోటివ్ ఇంటీరియర్ ట్రిమ్స్. సో ఇక్కడ ఇంటీరియర్ ఏదైతే ఉన్నాయో ఇంటీరియర్ పార్ట్స్, సో ఈ ఇంటీరియర్ పార్ట్స్ మొత్తాన్ని కంబైన్ చేసి, ఇంటీరియర్ పార్ట్స్ అంటే చాలా వస్తాయి. సో మీకు కార్ డాష్ బోర్డ్ కావచ్చు, హుడ్ కావచ్చు, స్టీరింగ్ కావచ్చు, స్పీడోమీటర్ కావచ్చు, లేదంటే సైడ్ డోర్ ట్రిమ్ అవ్వచ్చు, లేదా నెక్స్ట్ డోర్ ప్యానల్స్ అవ్వచ్చు, నెక్స్ట్ వెనకాల బ్యాక్ డిక్కీ ఉంటుంది కదా, డిక్కీలో హెడ్ రెస్ట్ కావచ్చు, అంటే మీకు హెడ్ రెస్ట్ ఉంటుంది కదా సీట్ కి, హెడ్ రెస్ట్ కావచ్చు, ట్రంక్ ట్రిమ్ కావచ్చు, ట్రంక్ ఫ్లోర్ కావచ్చు, ఇన్స్ట్రుమెంట్ ప్యానల్ అంటే ఏంటి? మీకు స్పీడోమీటర్ కానీ, లేదంటే టేప్ రికార్డర్ కానీ అలాంటివన్నీ ఉండే మొత్తం ఇన్స్ట్రుమెంటేషన్ ప్యానల్ అన్నమాట. సో ఇలాంటివన్నీ ఏంటి? ప్లాస్టిక్ పార్ట్స్ తోనే డిజైన్ చేస్తారన్నమాట. సో ఇలాంటి ప్లాస్టిక్ పార్ట్స్ మొత్తాన్ని కంబైన్ చేసి మనకి ఇక్కడ ఏమంటారంటే ఆటోమోటివ్ ఇంటీరియర్ ట్రిమ్స్ అంటారు, ఓకే? నెక్స్ట్
నెక్స్ట్ స్లైడ్ చేంజ్ చేయాలి. యా, సో నెక్స్ట్ ఎక్స్టీరియర్ ట్రిమ్స్, ఆటోమోటివ్ ఎక్స్టీరియర్ ట్రిమ్స్. సో ఎక్స్టీరియర్ ట్రిమ్స్ అంటే ఏంటి? సో ఇప్పుడు చూసారా, ఆల్ ద ఎక్స్టీరియర్స్, మనకి స్టీల్ కాంపోనెంట్స్ మొత్తం ఎక్స్టీరియర్సే, స్టీల్ కాంపోనెంట్స్ మొత్తం ఎక్స్టీరియర్సే. లైక్ ఇప్పుడు మన డోర్ ఉందనుకో, సో డోర్ ఫ్రేమ్ కానీ అవుట్ సైడ్ డోర్ మొత్తం ఎక్స్టీరియరే. లైక్ ఇప్పుడు అవుట్ సైడ్ లో ఉన్న మిర్రర్ మెటల్ ఉంటుంది చూసారా, అది మనకి ఆటోమోటివ్ ఎక్స్టీరియర్ ట్రిమ్మే. నెక్స్ట్ మన వీల్ ఉంటుంది కదా, వీల్ రిమ్, సో అది కూడా మనకి ఎక్స్టీరియర్ ట్రిమ్మే. సో ఇవన్నీ మనకి లైట్స్ దగ్గర మనకి స్టీల్ ఉంటుంది చూసారా, అది కూడా మనకి ఎక్స్టీరియర్ ట్రిమ్మే. సార్ బ్యాక్ వెళ్ళవా ప్రీవియస్ స్లైడ్ కి? యా, సో చూడండి అక్కడ పైన ఎక్స్టీరియర్ ట్రిమ్స్. యా, సో పైన స్పాయిలర్ కానీ బంపర్ అసెంబ్లీ కానీ, సో బంపర్ కూడా మనకి ఎక్స్టీరియర్ ట్రిమ్మే. సో లేదంటే ఇంకా ఆటోమోటివ్ లైటింగ్ కి, సో లైటింగ్ అంటే లైటింగ్ ఉన్న ప్యానల్ ఉంటుంది కదా, స్టీల్ ప్యానల్, అది కూడా మనకి ఎక్స్టీరియర్ ట్రిమ్ కిందకే వస్తుంది. వీల్ ఆర్చ్ చూసారా, సో వీల్ ఆర్చ్ కానీ, లేదంటే అక్కడ మీకు చూస్తే కవర్ వీల్ ఉంటది. ఇప్పుడు మనకి డోర్ కి మిర్రర్ ఉంటది కదా, డోర్ కి విండో ఉంటది కదా, విండోకి మనకి డోర్ కి మధ్య కూడా అక్కడ కూడా మీకు స్టీల్ ఉంటది. సో అది కూడా మనకి ఎక్స్టీరియర్ ట్రిమ్ కిందకే వస్తాయి. So all the exterior features of a car comes under exterior trims. All the interior features of a car are called as interior trims. Automotive interiors and automotive exteriors. So exteriors will comes to steel and interiors will come to plastic components. Next. సో ఇది చూడండి, ఇప్పుడు ఈ డయాగ్రామ్ లో మీకు ఇక్కడ ఒక డోర్ ఇచ్చారనమాట. ఒక డోర్ లో ఎన్ని పార్ట్స్ ఉన్నాయి చూసారా? సో మీరు అనుకుంటారు ఒక కార్ డిజైన్ చేయడానికి మహా అయితే ఒక 3 months 4 months 6 months పడుతుంది అనుకుంటారు. బట్ ఒక కార్ డిజైన్ కి మీకు మినిమం 3-4 years ఆర్ 5 years 6 years కూడా పట్టచ్చు. అందులో పెద్ద మనకి కొత్త ఏమి ఉండదు. 5 years 6 years కూడా పడుతుంది. ఈవెన్ 7-8 years పట్టి డిజైన్ చేసిన కార్స్ కూడా ఉంటాయి. ఎందుకు అంటే ఒక పార్ట్ డిజైన్ చేయాలంటే మనకి చాలా ఉంటది అందులో కాన్సెప్ట్. సో ఇక్కడ మనం ఎలా సార్ ఒక పార్ట్ ఉంది, ఒక పార్ట్ ని డిజైన్ చేయడానికి మీకు ఇన్ని రోజులు ఎలా పడుతుంది అంటారంటే, సో దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. సో ప్రొసీజర్ ఏంటి? లైక్ ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తే ఏం తీసుకుందాం మనం, ఇక్కడ విండో క్రాంక్ హ్యాండిల్ అని చూసారా, ఒకటి రొటేట్ చేసేది. విండో క్రాంక్ హ్యాండిల్ అంటే ఏంటి? మనం రొటేట్ అంటే మనకి పాత కార్లో అయితే రొటేట్ చేస్తూ ఉంటే విండో డౌన్ అవుతూ ఉంటది, పైకి వెళ్తూ ఉంటది. సో అది విండో క్రాంక్ హ్యాండిల్ అనమాట. సో అది డిజైన్ చేయాలి. సో అది డిజైన్ చేయాలంటే మీరు ఏం చేయాలి? సో స్టార్టింగ్ నుంచి చెప్తాను చూడండి. సో లైక్ ఒక కారే డిజైన్ చేద్దాం అనుకున్నాం. లైక్ ఇప్పుడు ఒక ఆడి కార్ ఉంది, సో నెక్స్ట్ షిఫ్ట్ కార్ ఉంది. సో ఆడి కార్స్ ఎక్కువ సేల్ అవుతుంది, షిఫ్ట్ కార్స్ సేల్ అవ్వట్లా. సో ఆడి డిజైన్ షిఫ్ట్ కి ఇస్తారా? ఇవ్వరు. ఎందుకు ఇవ్వరు? సో ఎందుకు ఇస్తారు? అంత కోట్లు పెట్టి డిజైన్ చేసిన డిజైన్ ని షిఫ్ట్ కి ఎందుకు ఇస్తారు? ఇవ్వరు. సో బట్ షిఫ్ట్ కార్ కూడా ఆడి కార్ లాగా చేయాలనుకున్నారు, షిఫ్ట్ వాళ్ళు కూడా సేమ్ కాపీ చేయాలనుకున్నారు. సో ఎలా కాపీ చేస్తారు? సో ఆ డిజైన్ చూసి ఇక్కడ మనకి టీమ్స్ ఉన్నాయి అనమాట. స్కెచర్ టీమ్ ఉంటుంది. స్కెచర్ టీమ్ ఏం చేస్తుందంటే, సో ఆడి కారుని చూసి ఒక పేపర్ తీసుకొని ఫ్రీ హ్యాండ్ డ్రాయింగ్ వేస్తారు. ఓకేనా? సో ఫ్రీ హ్యాండ్ డ్రాయింగ్ వేస్తారు. సో ఫ్రీ హ్యాండ్ డ్రాయింగ్ గీసిన తర్వాత ఆ ఫ్రీ హ్యాండ్ డ్రాయింగ్ ని మనకి క్లే టీమ్ ఉంటుంది, క్లే మోడల్స్ అని ఉంటారు. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఈ ఫ్రీ హ్యాండ్ డ్రాయింగ్ మొత్తాన్ని చూసి, సో ఆ కారుని చూసి నీట్ గా మనం మట్టితో కార్ చేస్తారనమాట. ఇప్పుడు మనకి మట్టి ఉంటది కదా, సో క్లే మోడలింగ్ అంటారు దాన్ని. సో క్లే మోడలింగ్ తో ఆ రియల్ టైం కార్ ఎలా అయితే ఉంటుందో ఆ కార్ చేసేస్తారు మట్టితో. సో మట్టితో చేసి, సో ఆ డిజైన్ చూస్తారు, ఫ్రీ స్కెచెస్ చూస్తారు. ఫ్రీ స్కెచెస్ చూసి బై యూజింగ్ శాండ్, మట్టి అంటే మట్టి కాదు, బై యూజింగ్ శాండ్ సమ్ అదర్ మెటీరియల్స్, ఆ మెటీరియల్స్ యూజ్ చేసి ఆ క్లే మోడల్ తయారు చేస్తారు. సో క్లే మోడల్ తయారు చేసిన తర్వాత సో దాని మీద స్టిక్కరింగ్ వేస్తారు. స్టిక్కరింగ్ వేసిన తర్వాత సమ్ స్కానర్స్ ఉంటాయి, 3D స్కానర్స్ అని. సో 3D స్కానర్స్ యూజ్ చేసి ఇప్పుడు వాళ్ళు స్టిక్కరింగ్ చేసిన కార్ మొత్తాన్ని స్కాన్ చేస్తారు. స్కాన్ చేసినప్పుడు మనకి ఏంటి, ఒక సర్ఫేస్ వస్తుంది, రైట్? సర్ఫేస్ వస్తుంది. ఆ సర్ఫేస్ ని స్టైలింగ్ సర్ఫేస్ అంటారు. స్టైలింగ్ సర్ఫేస్ ఆర్ ఎక్స్టీరియర్ సర్ఫేస్ అంటారు. ఎక్స్టీరియర్ ఆర్ స్టైలింగ్ సర్ఫేస్ ఆఫ్ ఏ కార్ బాడీ. ఓకేనా? స్టైలింగ్ సర్ఫేస్ ఆఫ్ ఏ కార్ బాడీ అంటారు. సో ఆ స్టైలింగ్ సర్ఫేస్ కి చేశారు. సో ఇప్పుడు దాన్ని మళ్ళీ ఆఫ్ సెట్ చేస్తారు. సో అది ఏ సర్ఫేస్, సో ఏదైతే మీరు స్టైలింగ్ చేశారు కదా, ఈ స్టైలింగ్ సర్ఫేస్ వస్తుంది కదా. ఇప్పుడు మీరు ఆడి కార్ చూస్తారు, ఆడి కార్ చూసి దానికి నీట్ గా ఫ్రీ స్కెచెస్ గీస్తారు. సో ఫ్రీ స్కెచెస్ గీసిన తర్వాత బై యూజింగ్ సమ్ మెటీరియల్స్, శాండ్ మోడల్స్ కానీ లేదంటే క్లే మోడలింగ్ కానీ యూజ్ చేసి సో దాన్ని మోడలింగ్ చేస్తారు. మట్టి కానీ శాండ్ కానీ అవన్నీ యూజ్ చేసి దాన్ని రియల్ టైం మోడల్ చేస్తారు. సో దాని మీద స్టిక్కరింగ్ చేస్తారు. దానికి అంటే కొంచెం అది వెట్ అయిన తర్వాత సో
అంటే డ్రై అయిన తర్వాత దాని మీద ఏం చేస్తారు, స్టిక్కరింగ్ చేస్తారు. స్టిక్కరింగ్ చేసిన తర్వాత దాన్ని స్కాన్ చేస్తారు 3D స్కానర్స్ తో. సో స్కాన్ చేసిన తర్వాత మీకు ఒక సర్ఫేస్ వస్తుంది, ఎక్కడికి సాఫ్ట్వేర్ లోకి వస్తుంది సర్ఫేస్. సో దాన్ని ఏమంటారు అంటే స్టైలింగ్ సర్ఫేస్ అంటారు, లేదంటే ఏ సర్ఫేస్ అంటారు. బట్ నెక్స్ట్ దానికి ఏం కావాలి, ఇంకా బి సర్ఫేస్ కావాలి. ఓకేనా. సో బి సర్ఫేస్ అంటే ఏం చేయాలి, దాన్ని కొంచెం ఆఫ్ సెట్ చేయాలి. సో ఆఫ్ సెట్ చేసిన తర్వాత అది బి సర్ఫేస్ అవుతుంది. నెక్స్ట్ సి సర్ఫేస్ కావాలి. సి సర్ఫేస్ ఏంటంటే ఈ ఏని బిని ఆఫ్ సెట్ చేసినప్పుడు కొంచెం గ్యాప్ వస్తుంది కదా మధ్యలో, ఆ గ్యాప్ ని క్లోజ్ చేసే సర్ఫేస్ ని సి సర్ఫేస్ అంటారు. సో ఇంకొంచెం మీకు డెప్త్ గా అర్థం అవ్వాలంటే మీరు 2 పేపర్స్ తీసుకోండి. ఒక పేపర్ ని ఏ పేపర్ అనండి, ఇంకో పేపర్ ని బి పేపర్ అనండి. సో రెండింటిని కొంచెం డిస్టెన్స్ లో పెట్టండి. ఓకేనా. సో ఏ పేపర్ కి బి పేపర్ కి సమ్ డిస్టెన్స్ పెట్టండి. ఇప్పుడు దాని మధ్యలో ఖాళీ ఉంటది కదా, సో ఈ ఖాళీని క్లోజ్ చేయాలంటే మీరు ఏం చేయాలి, పైనుంచి క్లోజ్ చేసుకుంటూ వెళ్ళారనుకోండి, ఒక బెల్ట్ లా వస్తుంది కదా. ఇప్పుడు ఏ పేపర్ ని బి పేపర్ ని రెండింటిని వేరుగా పెట్టినప్పుడు, సో మీరు పైన క్లోజ్ చేశారనుకోండి, క్లోజ్ చేసినప్పుడు మీకు ఏమవుతుంది, నీట్ గా ఒక బెల్ట్ లా క్రియేట్ అవుతుంది. దట్ బెల్ట్ ఈస్ నథింగ్ బట్ సి సర్ఫేస్ అన్నమాట. సో ఏ సర్ఫేస్ ఈస్ నథింగ్ బట్ స్టైలింగ్ సర్ఫేస్, అండ్ బి సర్ఫేస్ ఈస్ నథింగ్ బట్ ఆఫ్సెట్ సర్ఫేస్ ఫర్ ఏ సర్ఫేస్, అండ్ ద సర్ఫేస్ విచ్ ఈస్ obtained when joining A and B is called the C surface. ఓకేనా. ఈ సి సర్ఫేస్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఏ సర్ఫేస్ ఎలా వస్తుంది అంటే మీకు స్కెచ్ చూసి దాన్ని క్లే మోడలింగ్ చేసిన తర్వాత దాని మీద స్టిక్కరింగ్ చేసి స్కాన్ చేస్తే అప్పుడు ఏ సర్ఫేస్ వస్తుంది. సో ఏ సర్ఫేస్ చాలా ఈజీగా వస్తుంది. సో ఏ సర్ఫేస్ వచ్చిన తర్వాత దాన్ని స్టైలింగ్ సర్ఫేస్ అంటారు. దాని నుంచి మీరు ఆఫ్సెట్ చేస్తారు చూసారా, సో ఆఫ్సెట్ చేసినప్పుడు బి సర్ఫేస్ వస్తుంది. ఇక్కడ మీకు ప్రాబ్లం మొదలవుతుంది. ఓకేనా. సో ఈ ప్రాబ్లం ఎలా మొదలవుతుంది, బి సర్ఫేస్ రావాలంటే దాన్ని మీరు ఆఫ్సెట్ చేస్తారు, ఏ సర్ఫేస్ నుంచి కొంచెం ఆఫ్సెట్ చేస్తారు ఇంకో సర్ఫేస్, సో బి సర్ఫేస్ వస్తుంది. సో ఇప్పుడు ఆ బి సర్ఫేస్ ని మీరు ఏం చేయాలి, సో ఆఫ్సెట్ చేసినప్పుడు మీకు అది డిస్కంటిన్యూటీ బాడీ కదా. సో డిస్కంటిన్యూటీ బాడీని మీరు ఆఫ్సెట్ చేస్తే మీకు వచ్చే బి సర్ఫేస్ లో మల్టిపుల్ నెంబర్ ఆఫ్ హోల్స్ ఉంటాయి. హోల్స్ కానీ పోర్స్ కానీ ఫ్లాస్ కానీ ఉంటాయి అన్నమాట. ఓకేనా. ఈ ఫ్లాస్ ని మీరు ఏం చేయాలి, ఈ ఫ్లాస్ ని మీరు ప్యాచ్ వర్క్ చేయాలి. సో ప్యాచ్ వర్క్ చేసిన తర్వాత అప్పుడు మీకు క్లియర్ కట్ గా బి సర్ఫేస్ ఫామ్ అయినట్టు. ఓకేనా. ఫస్ట్ స్టైలింగ్ సర్ఫేస్ వస్తుంది. సో స్టైలింగ్ సర్ఫేస్ ని ఆఫ్సెట్ చేసిన తర్వాత బి సర్ఫేస్ వస్తుంది. సో ఈ బి సర్ఫేస్ లో చాలా ఫ్లాస్ వస్తే సో మీరు ఏం చేస్తారు, బై యూజింగ్ ప్యాచ్ వర్కింగ్ అంటే మనకి ఏం లేదు, ఈ స్టిచింగ్ లోనే మనకి మల్టీ సెక్షన్ అని చెప్పి స్వీప్ అని చెప్పి కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. అవి యూజ్ చేసి మనం ప్యాచ్ వర్క్ చేస్తాం. సో ప్యాచ్ వర్క్ చేసిన తర్వాత మనం ఏం చేస్తాం, ఏ సర్ఫేస్ ఉంటుంది, బి సర్ఫేస్ ఉంటుంది. ఇప్పుడు రెండింటిని గ్యాప్ ఉంటుంది కదా, ఆ గ్యాప్ క్లోజ్ చేయడానికి మనం ఏం చేస్తాం, సి సర్ఫేస్ క్రియేట్ చేస్తాం. సో సి సర్ఫేస్ ఎలా ఉంటుంది, ఒక బెల్ట్ లా ఉంటుంది. సో ఇప్పుడు టూ పేపర్స్ దూరంగా పెట్టినప్పుడు ఒకటి వచ్చేసి ఏ సర్ఫేస్ అండ్ ఒకటి వచ్చేసి బి సర్ఫేస్. ఈ గ్యాప్ ని క్లోజ్ చేయడానికి మనం చుట్టూరా ఒక ప్లాస్టర్ లా వేసామనుకోండి, సో ప్లాస్టర్ ఇస్ నథింగ్ బట్ సి సర్ఫేస్ అన్నమాట. ఓకేనా. టోటల్ మనకు ప్రోడక్ట్ డిజైన్ చేయడానికి 3 సర్ఫేస్ ఉంటాయి. ఒకటి వచ్చేసి ఏ సర్ఫేస్, ఇంకోటి వచ్చేసి బి సర్ఫేస్, ఇంకోటి సి సర్ఫేస్. ఇప్పుడు కార్ చూస్తే, కార్ డోర్ చూసారనుకోండి, మీకు ఎక్స్టీరియర్ కనిపించేది మొత్తం ఏ సర్ఫేస్, లోపల కూర్చున్న వాళ్ళకి కనిపించేది మొత్తం బి సర్ఫేస్. ఈ ఏ సర్ఫేస్ ని బి సర్ఫేస్ ని క్లోజ్ చేసే సర్ఫేస్ వచ్చేసి సి సర్ఫేస్ అన్నమాట. ఓకేనా. ఇప్పుడు ఏ సర్ఫేస్, బి సర్ఫేస్ అండ్ 3 సర్ఫేస్, సి సర్ఫేస్, ఈ 3 యూజ్ చేసి మనం ఒక ప్రొడక్ట్ చేసినప్పుడు ఏంటి, మనకి లోపల గ్యాప్ ఉంటుంది కదా, లోపల గ్యాప్ ఉంటుందా లేదా. ఇప్పుడు ఏ సర్ఫేస్ ఉంటుంది, ఏ సర్ఫేస్ ని కొంచెం ఆఫ్సెట్ చేస్తాం, ఆఫ్సెట్ చేసినప్పుడు లోపల ఖాళీ వస్తుంది. ఆ ఖాళీని కనిపించకుండా మనం ఏం చేస్తాం, సి సర్ఫేస్ యూజ్ చేసి క్లోజ్ చేస్తాం. క్లోజ్ చేసిన కానీ లోపల ఖాళీ ఉంటుంది కదా, ఏకి బి మధ్యలో గ్యాప్ ఉంటుంది. మీరు అప్పుడు మీకు ఏం వస్తుంది, ఎగ్జాక్ట్ ప్రొడక్ట్ వస్తుంది కదా, మీరు కావాలనుకున్న ప్రొడక్ట్ అప్పుడు వస్తుంది కదా. సో దిస్ ఈస్ ద ప్రొసీజర్. సందీప్ వినిపించట్లేదా, వాయిస్ బ్రేక్ అయింది సందీప్? వాయిస్ బ్రేక్ అయింది అంటే కాల్ వచ్చింది. యా కాల్ వచ్చింది, అందుకనే బ్రేక్ అయింది. ఇప్పుడు ఓకేనా? ఓకే, ఇప్పుడు ఓకేగా? ఎవ్రీథింగ్ ఓకే. ఓకే. ఇప్పుడు ఏ సర్ఫేస్ ఉంటుంది కదా, సో ఏ సర్ఫేస్ ని మీరు ఆఫ్సెట్ చేస్తారమ్మా. సో ఆఫ్సెట్ చేస్తే బి సర్ఫేస్ వస్తుంది. సో యాజ్ ఏ సర్ఫేస్ ఈజ్ ఎ డిస్కంటిన్యూటీ సర్ఫేస్, అది డిస్కంటిన్యూటీ సర్ఫేస్ కాబట్టి ఆ డిస్కంటిన్యూటీ సర్ఫేస్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది మీకు, అది జస్ట్ 3D స్కానింగ్ యూజ్ చేసి స్కాన్ చేస్తే ఆటోమేటిక్ గా మీకు అది సాఫ్ట్వేర్ లోకి వస్తుంది. దట్ ఈస్ నథింగ్ బట్ స్టైలింగ్ సర్ఫేస్. ఏ సర్ఫేస్ ఎవరైనా క్రియేట్ చేస్తారు, ఎవరైతే ఏ సర్ఫేస్ ని ఆఫ్సెట్ చేసి బి సర్ఫేస్ క్రియేట్ చేస్తారు చూసారా, వితౌట్ ఫ్లాస్ ని మళ్ళీ ఇప్పుడు ఒక డోర్ చేయడానికి ఈవెన్ మీకు 6 months పడుతుంది ఒక డోర్ చేయడానికి.
ఓకేనా. సో ఏంటి ఇప్పుడు ఏ సర్ఫేస్ మీరు ఆఫ్సెట్ చేసినప్పుడు యూ విల్ గెట్ ద బి సర్ఫేస్. ఇన్ ద బి సర్ఫేస్ యూ విల్ ఫైండ్ సో మెనీ ఫ్లాస్ అండ్ పోర్స్. మనకి హోల్స్ కనిపిస్తాయి, ఫ్లాస్ వస్తాయి. ఆ ఫ్లాస్ మొత్తాన్ని మీరు క్లోజ్ చేయాలి బై యూజింగ్ ఓన్లీ 2 టూల్స్. రెండు ఆప్షన్స్ యూజ్ చేసి మీరు క్లోజ్ చేయాలి. ఆ రెండు ఆప్షన్స్ ఏంటంటే ఒకటి మల్టీ సెక్షన్, ఇంకోటి వచ్చేసి స్వీప్. ఆ రెండు ఆప్షన్స్ యూజ్ చేసి మీరు ఆ ఫ్లాస్ మొత్తాన్ని క్లోజ్ చేయాలి. తర్వాత ఏం చేయాలి నెక్స్ట్ మళ్ళీ స్వీప్ కానీ ఏదైనా మల్టీ సెక్షన్ కానీ యూజ్ చేసి మీరు ఈ సి సర్ఫేస్ క్రియేట్ చేయాలి. ఇప్పుడు మీరు ఆ మోల్టన్ లిక్విడ్ ఏదైతే ఉందో ఆ మోల్టన్ లిక్విడ్ లోపలికి ఇంజెక్ట్ చేశారనుకోండి, ఆ గ్యాప్ లోకి, మధ్యలో గ్యాప్ ఉంటుంది కదా ఏ సర్ఫేస్ బి సర్ఫేస్ మధ్య గ్యాప్, ఆ గ్యాప్ లోకి ఇంజెక్ట్ చేస్తే అప్పుడు ఆ మోల్టన్ లిక్విడ్ సొలిడిఫై అయ్యి మీకు కావాల్సిన ప్రొడక్ట్ అనేది వస్తుంది. సో ఈ ప్రొడక్ట్ ఇప్పుడు మళ్ళీ డైరెక్ట్ గా మోల్టన్ లిక్విడ్ ఎంటర్ చేయరు. మళ్ళీ ఏం చేస్తారంటే మీరు చేసిన ఏ సర్ఫేస్ బి సర్ఫేస్ సి సర్ఫేస్ ఉందా పార్ట్, సో ఆ పార్ట్ కి మళ్ళీ ఏం చేయాలి మీరు డ్రాఫ్ట్ అనాలిసిస్ చేయాలి. ఆ పార్ట్ కి డ్రాఫ్ట్ అనాలిసిస్ చేయాలి. సో చేసిన తర్వాత అదే పార్ట్ కి కోర్ క్యావిటీ చేయాలి. సో అదే పార్ట్ కోర్ క్యావిటీ చేసిన తర్వాత మీరు దానికి మళ్ళీ డై ప్రిపేర్ చేయాలి. అప్పుడు ఆ డైలో మాల్టన్ లిక్విడ్ అనేది మీరు ఇంజెక్ట్ చేస్తారు. ఓకేనా. సో దట్ ఈస్ హౌ ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ ఇన్ ఏ కార్ ఈస్ ప్రొడ్యూస్డ్. ఓకేనా. సో that is one concept in surfacing. That concept is called class A, class B, class C surface. ఓకేనా. సో ఈ ఆఫ్సెట్ డిస్టెన్స్ ఎంత ఉండొచ్చు అంటే, సో ఇఫ్ యూ గో ఫర్ ప్లాస్టిక్ కాంపోనెంట్స్, మన కార్ లో డాష్ బోర్డ్ కానీ లేదంటే ఏదైనా టేబుల్ కట్ గ్లో కానీ ఇలాంటివి ఉంటాయి కదా, సో వీటన్నిటికీ హ్యాండిల్స్ కానీ అలాంటివి ఉంటాయి. సో వీటన్నిటికీ ఆఫ్సెట్ డిస్టెన్స్ ఎంత ఉండొచ్చు అంటే మాక్సిమం ఆఫ్ 2.5 mm ఉండొచ్చు. ఓకేనా. 2.5 mm ఆఫ్సెట్ డిస్టెన్స్ ఉండొచ్చు. సో అంతకంటే ఎక్కువ ఉండకూడదు. వై బికాస్ సో ఉండొచ్చు బేస్డ్ అపాన్ ద ప్రొడక్ట్ స్ట్రెంత్ అనమాట. మీకు ప్రొడక్ట్ స్ట్రెంత్ ఎక్కువ కావాలనుకుంటే యూ కెన్ టేక్, బట్ ద స్టాండర్డ్ వాల్యూ ఇస్ 2.5 mm ఆఫ్సెట్ మాత్రమే ఉండొచ్చు, అంతకంటే ఎక్కువ ఉండకూడదు. ఓకేనా. సో దట్ ఈస్ ద స్టాండర్డ్ వాల్యూ. యా. సో ఇప్పుడు ఇట్లాంటి ఒక డోర్ ప్యానల్ మీరు క్రియేట్ చేయడానికి ఇట్ విల్ టేక్ యూ నియర్లీ 6 months పడుతుంది మీకు కంప్లీట్ చేయడానికి. ఓకేనా. సో దీంట్లో ఇంకో కాన్సెప్ట్ ఉంటుంది. సో దట్ కాన్సెప్ట్ ఇస్ నథింగ్ బట్ రీమాస్టరింగ్. సో రీమాస్టరింగ్ అని చెప్పి మీరు వినే ఉంటారు. సో రీమాస్టరింగ్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ రివర్స్ ఇంజనీరింగ్. సో రివర్స్ ఇంజనీరింగ్ అంటే ఏంటి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక కార్ లో ఒక బేరింగ్ ఉంది. సో ఆ బేరింగ్ మీ కారు చాలా ఓల్డ్ మోడల్ కారు. సో ఆ బేరింగ్ లేకపోతే మీ కారు రన్ అవ్వదు. సో వాయిస్ బ్రేక్ ఆ బేరింగ్ లేకపోతే మీ కార్ రన్ అవ్వదు. ఓకేనా. సో సార్ వాయిస్ అస్సలు వినిపిస్తలేదు సార్, క్లారిటీ లేదు వాయిస్. ఇప్పుడు కూడా వినిపించట్లేదా క్లియర్ గా? ఇప్పుడు బాగుంది. ఇప్పుడు క్లారిటీగా ఉంది సార్. సో అది నెట్వర్క్ ఇష్యూ అన్నమాట. కొంచెం అంటే ఒక యాక్చువల్ గా ఇప్పుడు ప్రెసెంట్ మొబైల్ ఫోన్ లోంచి యూజ్ చేస్తున్నాం. సో ఒక 1-2 days ఈ ప్రాబ్లం ఉంటుంది, తర్వాత డెఫినెట్ గా ప్రాబ్లం పోతుంది. ఓకేనా. ఎట్లయితే మనం సాఫ్ట్వేర్ డిస్కస్ చేయాలంటే అది ల్యాప్టాప్ లో డిస్కస్ చేయాలి కాబట్టి అప్పుడు వైఫై కనెక్ట్ చేస్తాం. సో డెఫినెట్ గా ఇష్యూ మళ్ళీ రాదు. సో కొంచెం నెట్వర్క్ ఇష్యూ, అది మన తప్పు కాదు. ఓకేనా. సో అర్థమవుతుంది కాన్సెప్ట్ చెప్పేది మీకు, లేదంటే అది కూడా కాన్సెప్ట్ అర్థమవుతుంది కానీ కాన్సెప్ట్ అర్థమవుతుంది కాబట్టి కొంచెం డిస్టర్బెన్సెస్ అనేవి క్రియేట్ అవుతుంది. యా ఓకే ఓకే. ఇప్పుడు ఈ రివర్స్ ఇంజనీరింగ్ చెప్పాను కదా, ఇది ఎలా అప్లై చేస్తారు చెప్తాను చూడండి. ఇప్పుడు ఒక బేరింగ్ అనేది మీ కార్ అనేది ఒక ఓల్డ్ టైప్ కార్ అన్నమాట. సో అందులో ఒక బేరింగ్ ఉంది. సో ఆ బేరింగ్ మీరు ఇప్పుడు ప్రెసెంట్ ఏ కంపెనీస్ మీకు ప్రొడ్యూస్ చేయట్లేదు కాబట్టి సో యూ హ్యావ్ టు మీ ఓన్ గా మీరు దాన్ని ప్రొడ్యూస్ చేసుకోవాలి. ఎలా ప్రొడ్యూస్ చేసుకుంటారు? ఆ కంపెనీ లేదు, దాని డిజైన్ లేదు, దాని డైమెన్షన్స్ కూడా లేవు, బట్ మీరు ఓన్ గా ఎలా ప్రొడ్యూస్ చేసుకుంటారు? మీ దగ్గర దాని ఒక ప్రోటోటైప్ ఉంటుంది కదా, సో అంటే పాడైపోయిన బేరింగ్ ఉంటుంది కదా, సో దాన్ని తీసుకుంటారు. సో దాన్ని తీసుకొని మీరు ఏం చేస్తారు? నీట్ గా 3D స్కాన్ చేస్తారు. సో 3D స్కాన్ చేసినప్పుడు ఒక డంప్ సాలిడ్ క్రియేట్ అవుతుంది. సో డంప్ సాలిడ్ ఇన్ ద సెన్స్ డైమెన్షన్ లెస్ బాడీ ఒకటి క్రియేట్ అవుతుంది. ఓకేనా. డైమెన్షన్ లెస్ బాడీ క్రియేట్ అవుతుంది. ఎక్కడ క్రియేట్ అవుతుంది? సాఫ్ట్వేర్ లో క్రియేట్ అవుతుంది. సో క్రియేట్ అయిన తర్వాత మీకు ఇప్పుడు డైమెన్షన్స్ ఎలా వస్తాయి? సో ఇప్పుడు సాఫ్ట్వేర్ లో మీరు నీట్ గా డంప్ సాలిడ్ వచ్చింది. సో డంప్ సాలిడ్ వచ్చిన తర్వాత దాని మీద మీరు ఒక లేయర్ క్రియేట్ చేస్తారు అనమాట. సో దాని మీద ఒక లేయర్ క్రియేట్ చేస్తారు. ఎలా? బై యూజింగ్ సర్ఫేసింగ్ యూజ్ చేసి దాని మీద ఒక లేయర్ క్రియేట్ చేస్తారు. ఆటోమేటిక్ గా లేయర్ కి డైమెన్షన్స్ కనుక్కుంటే మీ బేరింగ్ కి డైమెన్షన్స్ వచ్చినట్టే కదా. సో ఇంకా డైమెన్షన్స్ వస్తే ఈజీగా మనం మ్యానుఫ్యాక్చర్ చేసుకోవచ్చు. దట్ ఈస్ వన్ ఆఫ్ ద కాన్సెప్ట్ ఈస్ కాల్డ్ రీమాస్టరింగ్.
ఓకేనా. ఈ రీమాస్టరింగ్ కాన్సెప్ట్ కానీ, ఈ క్లాస్ ఏ, క్లాస్ బి, క్లాస్ సి సర్ఫేస్ కాన్సెప్ట్స్ కానీ, ఇవి చాలా చాలా ఫ్లూయెంట్ గా యూజ్ చేసే అన్నమాట మన ఇండస్ట్రీస్ లో. సో ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న సినారియోలో సో దీస్ టూ కాన్సెప్ట్స్ ఆర్ యూజ్డ్ ఇన్ సర్ఫేసింగ్. సర్ఫేసింగ్ లో మెయిన్ గా ఈ రెండు కాన్సెప్టే యూజ్ చేస్తారు. రెండు కాన్సెప్ట్స్ యూజ్ చేసి ఎంత పెద్ద డిజైన్ అయినా కానీ చేస్తారు సర్ఫేసింగ్ లో. ఓకే. సో ఇందాక మనం చూసిన కార్ డిజైన్ లో చెప్పాను కదా, చిన్న కార్ అయితే 3 పిల్లర్స్ ఉంటాయి, పెద్ద కార్ అయితే 4 పిల్లర్స్ ఉంటాయి అని. సో చూసారా, పైన ఉన్నదేమో 3 పిల్లర్స్ కార్ అనమాట, కింద ఉన్నదేమో 4 పిల్లర్స్ కార్ అనమాట. సో డిజైన్ చేస్తారు. సో మెయిన్ సపోర్ట్ అనేది బి పిల్లర్ మాత్రమే ఇస్తుంది. ఓకే. నెక్స్ట్ అక్కడికి వెళ్ళమ్మా. Yeah. So these are the some of the parts in an automobile BAW అనమాట. సో BAW ఇది BAW అంటే బాడీ ఇన్ వైట్. సో ఈ బాడీ ఇన్ వైట్ లో మనకి డిఫరెంట్ నెంబర్ ఆఫ్ పార్ట్స్ అనమాట. సో అంటే ఇప్పుడు కార్ తీసుకున్నాం అనుకుంటే మేజర్ కాంపోనెంట్స్ ఏముంటాయి, ఫ్లోర్ ఉంటది, ఫ్లోర్ తర్వాత పిల్లర్స్ ఉంటాయి, పిల్లర్స్ తర్వాత రైల్ రూఫ్ ఉంటది, రైల్ రూఫ్ తర్వాత టాప్ రూఫ్ ఉంటది, టాప్ రూఫ్ తర్వాత ఇంకా ఆల్ ద ఎక్స్టీరియర్ కాంపోనెంట్స్ అండ్ ఇంటీరియర్ కాంపోనెంట్స్. అవి డిజైన్ చేసామంటే ఆటోమేటిక్ రిమైనింగ్ ఇంకేం మిగులుతాయి, ఇంజన్, వీల్స్ అవే మిగులుతాయి. సో లోపల all the dashboards comes under interiors and all the exteriors comes under automotive exterior trims. ఓకేనా. సో ఇప్పుడు ఈ ఉన్నాయి చూసారా, ఈ ఏ పిల్లర్, బి పిల్లర్, సి పిల్లర్. సో ఈ పిల్లర్స్ ని జాయిన్ చేయడానికి మనకి ఏం కావాలి, సమ్ జాయింట్స్ కావాలి కదా. సో ఈ జాయింట్స్ కి మనం ఏదర్ వెల్డింగ్ ప్రాసెస్ కానీ, లేదంటే అల్ట్రాసోనిక్ వెల్డింగ్, సో అలా చాలా టైప్స్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రొసీజర్స్ ఉంటాయి. సో ఆ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రొసీజర్స్ యూజ్ చేసి మనం ఏంటంటే సో అవి మ్యానుఫ్యాక్చర్ చేస్తాం. ఓకేనా. So these are some of the joints and the manufacturing process involved is so welding. So welding కానీ ultrasonic process కానీ యూజ్ చేసి మనం దాన్ని జాయినింగ్ చేయొచ్చు. ఓకేనా. సో నెక్స్ట్ చూసారా, కార్ ఏ పిల్లర్ రైల్ రూఫ్ అన్నమాట, రూఫ్ రైల్ డిజైన్. సో రూఫ్ రైల్ డిజైన్ అంటే ఏ పిల్లర్ నుంచి మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏ పిల్లర్ డిజైన్ చేసాం, బి పిల్లర్ డిజైన్ చేసాం, సి పిల్లర్ డిజైన్ చేసాం. సో 3 పిల్లర్స్ డిజైన్ చేసాం. సో 3 పిల్లర్స్ డిజైన్ చేసిన తర్వాత ఈ మొత్తాన్ని కనెక్ట్ చేయాలి కదా. సో కనెక్ట్ చేయాలంటే ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఏ పిల్లర్ నుంచి కనెక్ట్ చేయడం స్టార్ట్ చేయాలి. ఏ పిల్లర్ నుంచి కనెక్ట్ చేసి ఏ నుంచి బి కనెక్ట్ చేయాలి, బి నుంచి సి కనెక్ట్ చేయాలి. అలాగా 3 పిల్లర్స్ నుంచి కనెక్ట్ చేయాలన్నమాట. సో అందుకనే ఈ ఏ పిల్లర్ ని కూడా ఏ పిల్లర్ ఆర్ రూల్ రైఫ్ డిజైన్ అంటారు. ఓకేనా, రూఫ్ రైల్ డిజైన్ అంటారు. ఓకే. సో ఇలా డిజైన్ చేస్తారు. ఇది ఒక కంపెనీ అన్నమాట, ఫోర్డ్ కంపెనీ యూజ్ చేసే డైమెన్షన్స్ అనమాట ఇది. సో థిక్నెస్ వచ్చేసి 1.2 mm ఉండాలి. సో మెటీరియల్ వచ్చేసి హై స్ట్రెంత్ లో అలాయ్ స్టీల్స్ అయి ఉండాలి. ఓకేనా. DP 800, DP 1000 ట్యూబ్ ఫర్ ద బేస్ ఆఫ్ ద ఏ పిల్లర్ టు సి పిల్లర్. ఓకేనా. ఇక్కడ ట్యూబ్ చూసారా, ఈ ట్యూబ్ అంటే ఏం లేదు, ఇట్ ఇస్ నథింగ్ బట్ రైల్ రూఫ్ అనమాట. సో ఈ రైల్ రూఫ్ డిజైన్ కానీ ఓకేనా. సో దాని యొక్క మెజర్మెంట్స్, దానికి యూజ్ చేసే మెటీరియల్, అడ్వాంటేజెస్ అసోసియేటెడ్ విత్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ కంటిన్యూస్ క్లోజర్ సెక్షన్ రిజల్టెడ్ ఇన్ ఏ 2 kg side save and significant cost reduction compared to press handling stamped design. సో మనం ఇప్పుడు ఇవి షీట్ మెటల్ లాగా డిజైన్ చేయొచ్చు. సో ప్రతిదీ మనం డై ప్రిపేర్ చేసి లేదా అందులో మోల్టన్ లిక్విడ్ పోసి అలాగే చేయాలని రూల్ ఏమి ఉండదు. సో మనం స్టాంపింగ్ కానీ పంచింగ్ కానీ యూజ్ చేసి కూడా కొన్ని తయారు చేస్తాం అనమాట. ఓకేనా. సో దీన్ని బై యూజింగ్ ప్రెస్ హార్డనింగ్ స్టాంప్ డిజైన్ యూజ్ చేసి మనం దీన్ని డైరెక్ట్ గా పంచింగ్ యూజ్ చేసి కూడా చేయొచ్చు అనమాట ఈ రైల్ రూఫ్ ని. ఓకేనా. నెక్స్ట్ బి పిల్లర్ డిజైన్. సో ఈ బి పిల్లర్ అనేది సెంటర్ పిల్లర్ అనమాట. సో ఈ సెంటర్ పిల్లర్ కి చూడండి, రినీఫ్ సెంటర్ హింజ్ పిల్లర్. సో 3 ఉంటాయి, ఒకటి ఎక్స్టీరియర్, ఒకటి ఇంటీరియర్, ఈ మధ్యలో మనకు స్ట్రెంత్ కోసం ఉంటుంది చూసారా. సో ఈ స్ట్రెంత్ అని రినీఫ్ సెంటర్ బాడీ అంటారు. ఓకేనా. రినీఫ్ సెంటర్ బాడీ, సెంటర్ హింజ్ పిల్లర్, ఇది వచ్చి రినీఫ్ సెంటర్ బాడీ అనమాట. అంటే ఈ సెంటర్ బాడీ మనకి స్ట్రెంత్ ఎక్కువ ఇస్తుంది, ఎందుకంటే బయట ఎక్స్టీరియర్ స్టీల్ అవ్వచ్చు, ఇంటీరియర్ ప్లాస్టిక్ అవ్వచ్చు, బట్ ఆ సెంటర్ బాడీ ఉంటే చూసారా. సో ద సెంటర్ బాడీ విల్ గివ్ ద హై స్ట్రెంత్ ఫర్ అస్. ఓకేనా. చూడండి, మధ్యలో ట్యూబ్స్ కూడా ఉంటాయి కొన్ని క్రాస్ సెక్షన్ లో. హింజ్ రీఎన్ఫోర్స్మెంట్ అవుటర్. సో 1.75 mm DP 800. ఓకేనా. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద మెటీరియల్స్ అండ్ ద సమ్ ఆఫ్ ది డైమెన్షన్స్ ఫర్ ద పార్ట్. ఓకే. బ్రాకెట్ సెంటర్ పిల్లర్, రైట్. నెక్స్ట్ స్లైడ్ వెళ్ళమ్మా.
సో BIW. సో ఈ BIW లో మెటల్ కాంపోజిషన్స్ అన్నమాట. సో మెటల్ కాంపోజిషన్స్ అంటే ఏంటి, ఏ మెటల్ ఎక్కువ యూజ్ చేస్తారు. సో మన కార్లో ఏ మెటల్ ఎక్కువ యూజ్ చేస్తారు, డెఫినెట్ గా అందరూ చెప్తారు స్టీల్ మెటల్, మైల్డ్ స్టీల్ ఎక్కువ యూజ్ చేస్తారు. చూసారా, ఈ ఫోర్డ్ కార్ లో మెటల్ మాక్సిమం గా యూజ్ చేసింది మైల్డ్ స్టీల్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి BH హై స్ట్రెంత్ లో alloy steel, HLSA, DP600, DP800, DP1000, boron magnesic. So these are the some of the metal compositions for the body in white of a Ford car. Okay na? So average yield strength is equal to 348 megapascals. Okay, next. యా, సో ఇందా చెప్పాను కదా, మనం ఇప్పుడు సర్ఫేస్ తీసుకుంటాం. ఇప్పుడు ఏదైనా ఒక పార్ట్ చూసామనుకోండి, పార్ట్ నీట్ గా స్కెచ్ గీస్తాం, స్కెచ్ గీసి క్లే మోడలింగ్ చేస్తాం, క్లే మోడలింగ్ చేసి స్టిక్కరింగ్ చేస్తాం. స్టిక్కరింగ్ చేసినప్పుడు 3D స్కానర్స్ యూజ్ చేసి స్కాన్ చేస్తాం అని చెప్పాను కదా. ఆ స్కాన్ చేసినప్పుడు ఒక స్టైలింగ్ సర్ఫేస్ వస్తుంది చెప్పి చేశారా, ఆ టైలింగ్ సర్ఫేస్ ఈ ఏ సర్ఫేస్ అనమాట. సో ప్రీవియస్ స్లైడ్ లో మీరు చూసారా సర్ఫేస్, ఆ సర్ఫేస్ ఈస్ నథింగ్ బట్ ది స్టైలింగ్ సర్ఫేస్ దట్ ఈస్ ఎక్వైర్డ్ డ్యూరింగ్ ద స్కానింగ్ బై యూజింగ్ 3D స్కానర్స్. సో 3D స్కానర్స్ యూజ్ చేసి స్కానింగ్ చేసినప్పుడు మీకు సర్ఫేస్ వస్తుందని చెప్పని చూసారా, ఆ సర్ఫేసే ఈ ఏ సర్ఫేస్ అనమాట. ఈ ఏ సర్ఫేస్ ని స్టైలింగ్ సర్ఫేస్ అని కూడా అంటారు. సో దీన్ని ఆఫ్సెట్ చేస్తాం కదా, సో దీన్ని ఆఫ్సెట్ చేసినప్పుడు మనకు క్రియేట్ అయ్యే సర్ఫేస్ ని బి సర్ఫేస్ అని అనొచ్చు, లేదంటే ఆఫ్సెట్ ఇంటీరియర్ సర్ఫేస్ అని అనొచ్చు అనమాట. సో ఇప్పుడు ఈ రెండింటిని క్లోజ్ చేయడానికి మనం యూజ్ చేసే సర్ఫేస్ సి సర్ఫేస్ అనమాట. ఓకే, నెక్స్ట్. సో ఇది చూడండి, ఇక్కడ ఏ సర్ఫేస్ మీన్స్ విజువల్ సర్ఫేస్, మనకు కనిపించే సర్ఫేస్ ఏ సర్ఫేస్ అనమాట. లోపల కూర్చొని వాళ్ళకి కనిపించే సర్ఫేస్ బి సర్ఫేస్. మనకి ఇద్దరికి ఏ సర్ఫేస్ ని బి సర్ఫేస్ ని జాయిన్ చేసే సర్ఫేస్ సి సర్ఫేస్ అనమాట. సో ఇప్పుడు నేను ఏం చెప్పాను, ఆఫ్సెట్ చేస్తాము, ఆఫ్సెట్ చేసిన తర్వాత కొన్ని ఫ్లాస్ క్రియేట్ అవుతాయి, కొన్ని పోర్స్ క్రియేట్ అవుతాయి అని చెప్పాను. సో ఇప్పుడు ఈ ఫ్లాస్ పోర్స్ క్రియేట్ అయినప్పుడు మనం వాటిని క్లోజ్ చేయాలని చెప్పాను కదా, బై యూజింగ్ మల్టీ సెక్షన్ కానీ బై యూజింగ్ స్వీప్ కానీ యూజ్ చేసి క్లోజ్ చేయాలని చెప్పాను కదా. ఈ క్లోజ్ చేసేటప్పుడు మనం ఎంత అంటే క్లియరెన్స్ ఎంత ఉండొచ్చు అంటే 0.001 కూడా కాదు, 0.001 mm క్లియరెన్స్ ఉండొచ్చు అనమాట. అంటే క్లోజ్ చేసేటప్పుడు ఏమైనా మైన్యూట్ గ్యాప్ అంటే అంత ఉన్నప్పుడే జాయిన్ చేయాలి. మనకి జాయిన్ అనే కమాండ్ ఉంటుంది. ఇప్పుడు హోల్ ఉందనుకోండి, ఆ హోల్ ని మీరు పోడ్చాలంటే ఏం చేయాలి, అక్కడ కూడా సర్ఫేస్ వేయాలి, అక్కడ కూడా సర్ఫేస్ వేసి ఆ సర్ఫేస్ ని మెయిన్ సర్ఫేస్ కి జాయిన్ చేయాలి. సో జాయిన్ చేయాల్సినప్పుడు మనకేంటి, ఆ మినిమం అంటే క్లియరెన్స్ ఉంటుంది చూసారా, ఆ క్లియరెన్స్ వాల్యూ 0.001 mm మాత్రమే ఉండొచ్చు. అంతకంటే ఎక్కువ ఉందంటే మీకు అక్కడ బంప్స్ క్రియేట్ అవుతాయి. బంప్స్ అంటే ఏంటంటే కొంచెం పొడుచుకొచ్చినట్టు, లేదంటే కొంచెం అన్ఈవెన్ సర్ఫేస్ వచ్చినట్టు మీకు క్రియేట్ అవుతాయి అనమాట. ఓకేనా. సో ఆ క్లియరెన్స్ వచ్చేసి 0.001 mm మాత్రమే ఉండొచ్చు, అంతకంటే ఎక్కువ ఉండకూడదు. ఓకే, నెక్స్ట్. నెక్స్ట్ స్లైడ్స్ ఏం చేయమ్మా. యా, సో నేను చెప్పాను కదా, సో మోల్డ్ డిజైన్ కూడా చేయాలి, కోర్ క్యావిటీ కూడా చేయాలి అని చెప్పి. సో ఇక్కడ మీరు ఈ స్లైడ్ లో చూస్తే మీకు చూడండి, ఆ పైన ఏదైతే ఉందో పైన ఉన్నది క్యావిటీ అన్నమాట, కింద నుంచి ఉన్నది కోర్, మధ్యలో ఉన్నది పార్ట్ అన్నమాట. దీనికి చాలా మెథడ్స్ ఉంటాయి, ఇంటెగ్రల్ మెథడ్ అని, ఇన్సర్ట్ మెథడ్ అని. బై యూజింగ్ చాలా మెథడ్స్ యూజ్ చేసి మనం ఆ కోర్ క్యావిటీ చేయొచ్చు. ఓకేనా, డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయి. బట్ మధ్యలో ఉన్నది పార్ట్. సో మనకి ఏదైతే లోపలికి ఇంజెక్ట్ చేస్తామో, ఇంజెక్ట్ చేసేదాన్ని కోర్ అంటారు. సో ఏదైతే లోపలికి తీసుకుంటుందో దాన్ని క్యావిటీ అంటారు. మీరు ఇక్కడ లాస్ట్ లో చూస్తే క్లియర్ గా ఉంటుంది. ఇక్కడ బాటమ్ రైట్ లో చూస్తే యారో సింబల్ అని చూస్తారా, ఆ యారో సింబల్ దగ్గర చూస్తే మీరు క్యావిటీ ఇన్సర్ట్, పార్ట్, కోర్ ఇన్సర్ట్. సో ఈ కోర్ ఇన్సర్ట్ చూస్తే ఎలా ఉంది, మీకు లోపలికి ఇంజెక్ట్ చేస్తున్నట్టు ఉంది. లోపలికి ఇంజెక్ట్ చేసే దాన్ని ఏమంటారు, కోర్ ఇన్సర్ట్ అంటారు. సో ఏదైతే అంటే లోపలికి తీసుకుంటుందో దాన్ని క్యావిటీ ఇన్సర్ట్ అంటారు. సో ఆ మధ్యలో ఏదైతే ఉందో దాన్ని పార్ట్ అంటారు. సో ఆ మధ్యలో క్రియేట్ అవ్వడం కోసం మనం ఈ కోర్ క్యావిటీ డిజైనింగ్ అనేది చేస్తాం. సో దీనికి మళ్ళీ పార్టింగ్ లైన్ కూడా క్రియేట్ చేస్తాం. నెక్స్ట్ స్లైడ్కి వెళ్ళమ్మా. ఓకేనా. సో ఈ నెక్స్ట్ స్లైడ్ లో మనం ఇంకా చూడండి, పార్టింగ్ లైన్ క్రియేట్ చేయాలి అండ్ డ్రాఫ్ట్ యాంగిల్ కూడా క్రియేట్ చేయాలి. నేను ఫస్ట్ చెప్పాను కదా డ్రాఫ్ట్ అనాలిసిస్ చేయాలని చెప్పి. సో డ్రాఫ్ట్ అనాలిసిస్ చేసి సమ్ డ్రాఫ్ట్ యాంగిల్ కూడా క్రియేట్ చేయాలి. సో ఈ డ్రాఫ్ట్ యాంగిల్ కూడా క్రియేట్ చేసిన తర్వాత వీ కెన్ గో ఫర్ ద డై డిజైన్. ఓకే, సో ఈ డ్రాఫ్ట్ యాంగిల్ మాక్సిమం 1 to 2 degrees ఉండొచ్చు. మెటల్ బేస్డ్ అప్ ఆన్ ద మెటల్ డైమెన్షన్స్ కూడా డిపెండ్ అయ్యి ఉంటుంది. సో మెటల్ డైమెన్షన్స్ అండ్ దాని టెక్స్చర్, దాని స్మూత్నెస్ అవి కూడా డిపెండ్ అయ్యి ఉంటుంది. ఓకేనా, నెక్స్ట్. సో చూడండి, ఇక్కడ మీరు చూస్తే ఈ ప్లాస్టిక్ పార్ట్స్ దేంతో చేశారు, సో బై యూజింగ్ కోర్ క్యావిటీ యూజ్ చేసి మీరు డిజైన్ చేశారనమాట. సో ఇక్కడ మీరు చూస్తే కిందదేమో
కింద ఉన్న చూసారా, ఈ కింద ఉన్నదేమో కోర్. సో ఆ పార్ట్ డిజైన్ ఏంటో పార్ట్ అన్నమాట. సో ఆ పైన ఉన్నదేమో క్యావిటీ. ఈ మధ్యలో ఏదైతే ఉందో అది మనకు కావాల్సిన ప్రొడక్ట్ అన్నమాట. మనం ఏదైతే ప్రొడక్ట్ అనుకున్నామో అది మనకు కావాల్సిన ప్రొడక్ట్. ఓకేనా? సో దట్ ఈస్ కాల్డ్ ద ప్రొడక్ట్. ఓకే, సో 1 minute అమ్మా, 1 minute. ఓకే, సో ఇప్పుడు మీరు ఎగ్జాక్ట్ గా చూస్తే ఇక్కడ మనకి రైట్ సైడ్ ఏముంది, ఆ బ్లూ కలర్ చూసారా? సో ఆ బ్లూ కలర్ లో ఉన్నది పార్ట్. ఓకేనా? సో ఇక్కడ మనకి ఫస్ట్ ఏంటిది, ఇది కోర్ అన్నమాట. సో ఇది కోర్. సో లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ లో ఉన్నది ఆ మధ్యలో ఏమో పార్ట్. సో లెఫ్ట్ సైడ్ లో ఉన్నది కోర్. సో రైట్ సైడ్ లో ఉన్నది క్యావిటీ అన్నమాట. సో ఇలా కోర్ క్యావిటీ కూడా డిజైన్ చేస్తే, సో డై కూడా మనం క్లియర్ గా డిజైన్ చేసిన అనమాట. డై కూడా మనం క్లియర్ గా డిజైన్ చేసినట్టు. So this is about core cavity and die modeling. Next. So this is completely user interface. So user interface and some modules ఉంటే మనకి ఇప్పుడు కెటియాలో some of the modules ఉంటాయి. సో ఆ modules ను కూడా మనం డిజైన్ చేస్తాం. లైక్ మనకి ఇప్పుడు స్కెచర్ ఎలా ఉంది, స్కెచర్, పార్ట్, అసెంబ్లీ, డ్రాఫ్టింగ్. అలాగే మనం దిస్ టైం మనం వచ్చేసి సో వైర్ ఫ్రేమ్ అండ్ సర్ఫేసింగ్ మాడ్యూల్ అని, షీట్ మెటల్ మాడ్యూల్ అని అవి కూడా మనం డిజైన్ చేయాలి. మనం ఇప్పుడు నేర్చుకుంటాం అనమాట ఈ టైంలో. సో ఈ phase 2 లో. ఓకే, యా, స్పెసిఫికేషన్ ట్రీ ఇవన్నీ మీకు ఆల్రెడీ తెలుసు. ఓకే, సో రేపటి నుంచి ఇవన్నీ డిస్కస్ చేస్తాం అనమాట. సో ఈ రోజు వచ్చేసి జస్ట్ ఇంట్రడక్షన్ ఇచ్చాం. సో ఇంట్రడక్షన్ లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే యూ కెన్ ఆస్క్ మీ. సో 3:30 అయింది ఎగ్జాక్ట్ గా. మీకు చెప్పినట్టు లాస్ట్ హాఫ్ అన్ వచ్చేసి డౌట్ సెషన్ తీసుకుంటున్నాం. సో మీకు ఎట్లాంటి డౌట్స్ ఉన్నా కానీ వీఆర్ రెడీ టు సాల్వ్ యూ. సో దిస్ ఈస్ ద ఇంటర్ఫేస్. ఇవన్నీ ఇంటర్ఫేస్ అమ్మా. సో స్కెచర్, పార్ట్ ఇవన్నీ జస్ట్ అసెంబ్లీ డిజైన్. సో మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే యూ కెన్ ఆస్క్ మీ. సార్ ఇది బాడీ ఇన్ వైట్ అంటే ఇది చాసిస్ టైపే కదా సార్ మొత్తం? బాడీ ఇన్ వైట్. చాసిస్ అండ్ ద ఫ్రేమ్ దట్ ఈస్ కనెక్టెడ్ టు ద బాడీ. సో మొత్తం కలిపి బాడీ ఇన్ వైట్ అంటారు. ఓకేనా? ఓకే, అంటే చాసిస్ కి కనెక్టింగ్ అయిన బాడీని బాడీ ఇన్ వైట్ అంటారు, అంతేనా సార్? అంతేనమ్మా, చాసిస్ కనెక్ట్ అయ్యే ఫ్రేమ్ ని బాడీ ఇన్ వైట్ అంటారు. ఆ చాసిస్ కూడా సో ప్రీవియస్ ఏముండేదంటే ఆ చాసిస్ అండ్ పైన ఫ్రేమ్ రెండు విడివిడిగా డిజైన్ చేసేవాళ్ళు. బట్ ఇప్పుడు రెండు కంబైన్ చేసి డిజైన్ చేస్తున్నారు. సో దిస్ డ్యూయల్ టైప్ అంటారు. సో దీంట్లో ఫ్రేమ్, చాసిస్ రెండు కంబైన్ అయి ఉంటాయి. ఓకే, ఓకే సార్. హలో సార్. చెప్పండి అమ్మా. థ్యాంక్ యూ సార్. చెప్పండి అమ్మా, చెప్పండి. నన్ను అది క్యాటియా phase 1 అయిపోయింది సార్. ఓకే, నన్ను బ్యాచ్ 2 వేసేసారు. చెప్పండి అమ్మా, చెప్పండి. బ్యాచ్ 1 లో జాయిన్ అవుదాం అనుకుంటున్నాను సార్. అదే ఇప్పుడే వినాలా? బ్యాచ్ 2 లో వేసేసాను. అదే 27th నుంచి అంటున్నారు సార్. నేను ఇప్పుడు వినొచ్చా సార్ కావాలంటే? హలో 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 సార్. హలో, చెప్పండి అమ్మా. హలో సార్ ఓన్లీ బాడీ బ్యాచ్ 2 లో వేసారు సార్. నేను ఇప్పుడు బ్యాచ్ 1 లో వినాలనుకుంటున్నాను. వినొచ్చా సార్? బ్యాచ్ 1 లోకి వెళ్తావమ్మా నువ్వు?